பைபிள் பல்லவி. இதை இதை நான் உயர் இதை உயர்த்தும் பொழுது இந்த நீங்க அந்த தெலுங்கு பாடல் எனக்கு புரியல. ఇది బైబిల్ ఇలా పైకి పట్టుకొని మన పాట పాడేటప్పుడు తెలుగులో నాకు అర్థం అవ్వలేదు కానీ பட் என்னுடைய ஸ்பிரிட்ல நான் ஒரு பாடுறேன். ఇక నా ఆత్మలో నేను ఒక పాట పాడుకున్నాను. ஆம், என்னுடைய 21வது வயதில் என்னுடைய at my 21 నాకు 21 సంవత్సరములు ఉన్నప్పుడు நான் வீட்டை விட்டு வெளியில வந்த வருஷம் அது. నేను నా ఇంటిని విడిచి బయటకు వచ్చిన సంవత్సరం అది. I was expelled out from my family నా ఇంటి నుంచి నేను బయటికి తరిమి వేయబడ్డాను. because of my faith. నా విశ్వాసమును బట్టి మా ఇంట్లోంచి నన్ను బయటికి పంపించేశారు. அது என்னுடைய கல்லூரி முடித்த வருஷம் அது. అప్పుడే నేను నా என்னுடைய யூஜி முடித்த வருஷம் அது. అప్పుడే నేను కాలేజీ విద్య అంటే నా డిగ్రీ ముగించిన సంవత్సరం అది. ஒரு ஹிந்து ஃபேமிலி பேக்ரவுண்ட்ல இருந்து கர்த்தர் என்னை ரட்சித்தார். ఒక హైందవ కుటుంబ వృత్తాంతము నుండి దేవుడు నన్ను రక్షించారు. அப்ப என்னுடைய ஐடல் வொர்ஷிப் எல்லாம் நான் விட வேண்டியதா இருந்தது. అప్పుడు నా విగ్రహారాధనని నేను విడిచిపెట్టవలసి వచ్చింది. என்னுடைய ஃபேமிலியினுடைய அந்த வொர்ஷிப்ல எல்லாம் நான் ஈடுபடாமல் இருந்த நாட்கள் இதெல்லாம். అప్పుడు కుటుంబంలో వాళ్ళు అంగీకరించిన సమయం అది. அதெல்லாம் அவாய்ட் பண்ணேன். అందే వాళ్ళ కుటుంబంలో వాళ్ళు చేసే పూజలు అవన్నీ నేను చేయకుండా ఉన్నాను అప్పుడు. ஸோ அப்ப அந்த நாட்களில் என்ன ஒரு அதாவது விடுதலை பத்திரம், அது என்ன சொல்லுவாங்க, டாக்குமெண்ட் ஆஃப் సెపరేషన్. என்ன வெளியேற்றுறது. అప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే ఇంటిలోంచి నన్ను వాళ్ళు బయటికి నన్ను కాదనుకున్నట్లుగా ఒక లేఖ రాయించుకున్నారు నాతో. அதாவது எந்த விதமான இரத்த சம்பந்தமோ அல்லது வீட்டில் உண்டான உடைமைகள் சொத்து பத்துக்கு எதுக்குமே எனக்கு உரிமை கோரக்கூடாது அப்படிங்கிறதுக்காக என்கிட்ட ஒரு வில் வாங்கினாங்க. నాకు ఇంటి వారికి ఏ సంబంధం లేదు, ఇంకా ఇంటిలో ఏ ఆస్తిని కూడా నేను కోరుకోకూడదు అని నా చేత ఒక లేఖ రాయించుకున్నారు వాళ్ళు. ఒక ఒప్పంద పత్రమును రాయించుకున్నారు. அந்த டைம்ல ఆ సమయంలో என்கிட்ட இருந்தது ஒரு பைபிள் ஒன்று இருந்தது. ఆ సమయంలో నా దగ్గర ఒక బైబిల్ ఉండింది. அதை மட்டும் ஒரு பையில போட்டு என்ன அனுப்பிச்சு விட்டாங்க. ఆ బైబిల్ నా సంచిలో పెట్టి నన్ను బయటికి పంపించారు. அதாவது இந்த பைபிள் இந்த வீட்டில் இருக்கக்கூடாது. ఎందుకంటే ఆ బైబిల్ ఆ ఇంట్లో ఉండకూడదు. அதனால நீ இந்த பைபிள் உன்னோட எடுத்துட்டு போயிடு அப்படின்ட்டாங்க. నీతో పాటు ఈ బైబిల్ తీసుకెళ్ళిపో అని బయటకు పంపించారు. அப்படிதான் 21வது வயதில் நான் வெளியில வந்தேன். అప్పుడు నాకు 21 సంవత్సరం వయసులో ఉన్నాను. அப்ப அந்த ஒரு எல்லோ பேக், அந்த எல்லோ பேக்ல அந்த பைபிளை போட்டு கொடுத்தாங்க. అప్పుడు ఒక పసుపు రంగు సంచి ఉండేది, అందులో బైబిల్ పెట్టుకున్నాను. அப்படி போட்டு இப்படி கொடுக்கறது கிடையாது, தூக்கி எறியறது. అందులో వేసి అలా బయటికి అలా ఇసిరేశారు ఆ సంచిలో పెట్టి. அது ஒரு நைட் ஒரு 9 o'clock, அது 9:30 or 10 o'clock அது. రాత్రి 9:30 10 అవుతుంది ఆ సమయం, ఆ టైంలో. సో அந்த బైబిల్ అన్నికి ఇప్పుడు எடுத்துக்கிட்டேன் நான் அப்படி அன்னைக்கு. ఆ బైబిల్ తీసుకుని నేను నా గుండెలకి అలా పట్టుకున్నాను. That late night 10 or 10:30 போல I left my home. రాత్రి 10:30 10 ఆ సమయంలో మా ఇల్లుని విడిచిపెట్టాను. இப்ப நீங்க பாடல் தூக்கும் பொழுது I remembered that instant. మీరు ఈ బైబిల్ పల్లవి పాడడానికి బైబిల్ ఇలా పైకి పెట్టుకున్నప్పుడు నాకు ఆ సందర్భం గుర్తొచ్చింది. I want to show one verse. నేను ఒక వచనం మీకు చూపించాను. Proverbs chapter 4. సామెతలు 4వ అధ్యాయంలో verse 8. 4:8. దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును. Praise the Lord. దేవునికి స్తోత్రం. பிரியமானவர்களே, நாம் இந்த வேதத்தை நாம் மேன்மைப்படுத்தும் பொழுது அது நம்மை மேன்மைப்படுத்தும். దాన్ని గొప్ప చేసినప్పుడు, వాక్యమును మనం గొప్ప చేసినప్పుడు అది మనల్ని హెచ్చిస్తుంది. நீ அதை தழுவிக்கொண்டால் அது உன்னை கனம் பண்ணும். దాన్ని నువ్వు కౌగిలించిన ఎడల అది నీకు ఘనత తెస్తుంది. நல்ல வார்த்தை அந்த வார்த்தை. మంచి మాట ఈ మాట. இப்படிதான் அன்னைக்கு தழுவிக்கொண்டேன் அதை.
నేను ఈ విధంగానే ఆ దినమందు బైబిల్‌ని కౌగిలించుకున్నానప్పుడు. God is faithful. God is faithful. దేవుడు ఎంతో నమ్మకమైన వారు. His faithfulness is very great. ఆయన నమ్మకత్వము ఎంతో గొప్పది. இத்தனை ஆண்டுகளாய் தேவன் நேர்த்தியாய் என்னை வழிநடத்தி வந்தார். ఆయన ఇన్ని సంవత్సరములుగా ఆయన నన్ను నడిపించుకుంటూ వచ్చారు. ஸோ நான் வெறுமனே அதை நாம் உயர்த்தும் பொழுது, அதை நாம் தழுவும் பொழுது, அதை நாம் உயர்த்தும் பொழுது, we should always mean it. దాన్ని కౌగిలించుకున్నప్పుడు, దాన్ని ఇలా మనం పైకి ఎత్తినప్పుడు, మనం ఎప్పుడు కూడా దాన్ని అర్థవంతముగా చేయవాలి. ஆண்டவரே உம்மை நான் உயர்த்துவேன். ప్రభువా నిన్ను నేను మోస్తున్నాను. இந்த வேத வார்த்தைகளை நான் கனப்படுத்துவேன். ఈ వాక్యము నేను ఘనపరుస్తున్నాను. இதை நான் மேன்மைப்படுத்துவேன். నేను దీన్ని హెచ్చిస్తున్నాను ప్రభువా. இதன்படி நான் நடப்பேன். దాని ప్రకారముగా నేను నడుస్తాను. So this is what in our spirit we are telling. అది మన ఆత్మలో మనం అలా చెప్తున్నాం అన్నమాట. இன்னொரு வார்த்தையும் நான் சொல்ல விரும்புகிறேன். ఇంకొక మాట కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ஆரம்ப நாட்களில் ఆరంభ దినముల్లో அதாவது இந்த வேத வார்த்தையை நாம் எவ்வளவாய் நேசிக்கணுங்கிறதுக்கு சொல்ல வரேன். దేవుని వాక్యమును మనం ఎంతగా ప్రేమించాలి అనే దాని విషయమే చెప్తున్నాను. தேவன் அந்த முதல் காரியத்தை சொல்ல நான் ஒரு காரியத்தை நான் விட்டுட்டேன். నేను ఒక విషయం చెప్పలేదు, దాన్ని విడిచిపెట్టాను. மீண்டுமாய் 25 ஆண்டுகள் கழித்து அதே பேரண்ட்ஸை கர்த்தர் என்னுடைய வீட்டுக்கே என்னை கொண்டு வந்து வைத்தார். 25 సంవత్సరముల తర్వాత, అంటే నన్ను ఇంట్లోంచి పంపించిన 25 సంవత్సరముల తర్వాత అదే దేవుడు మా తల్లిదండ్రులు మరలా మా ఇంటికి తీసుకొచ్చారు. God turned everything for my good. దేవుడు అంతా నా మేలు కొరకే జరిగించారు. தேவனுடைய மிகுந்த கிருபையினால் என்னுடைய பேரண்ட்ஸ், என்னுடைய ஃபாதர் மதர் 2 பேருக்கும் எல்லா லாஸ்ட் டேஸ் உண்டான எல்லா ரெஸ்பான்சிபிலிட்டிஸும், அவர்களுடைய கேர், எல்லா அசிஸ்டன்ட்ஸும் தேவன் என்னை கொண்டே செய்யும்படிக்கு தேவன் காரியங்களை செய்தார். దేవుడి కృపను బట్టి మా తల్లిదండ్రులు ఇరువురికి ఆఖరి దినముల్లో చేయవలసిన పరిచర్య అంతా నేనే చేసేటట్లుగా దేవుడు వారిని నా దగ్గరికే తీసుకొచ్చారు. ஃபாதர் என்னோடு கூட 8 years இருந்தார். దేవుడు నాతో పాటు 8 మా తండ్రి గారు నాతో పాటు 8 సంవత్సరములు ఉన్నారు. మదర్ என்னோட கூட లాస్ట్ 5 years என்னோட கூட தான் இருந்தாங்க. మా అమ్మగారు నాతో పాటు ఆఖరి 5 సంవత్సరములు, చనిపోకముందు 5 సంవత్సరములు నా దగ్గరే ఉన్నారు. அவர்களுக்கு உண்டான எல்லா ரெஸ்பான்சிபிலிட்டிஸ், எல்லா கேர் అండ్ సకలத்தையும் நாம் எடுக்க முடிக்க கர்த்தர் நம்மிடத்தில் அந்த பொறுப்பை ஒப்படைச்சார். వారికి నేను చూపించవలసిన శ్రద్ధ, వారి పట్ల నాకు ఉండవలసిన బాధ్యత అంతా నేను నెరవేర్చినట్లుగా దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. సో ఫెయిత్ఫుల్, హి ఇస్ ఫెయిత్ఫుల్. దేవుడు ఎంతో నమ్మకమైన వారు. என்னுடைய வழிகளை அவர் கர்த்தர் பெற்றோர் అంగీకరించుம்படிకి செய்தார். దేవుడు నా మార్గములన్నీ అంగీకరించేటట్లుగా చేశారు. దేవునికే మహిమ உண்டாகட்டும். సమస్త మహిమ దేవునికే చెల్లును గాక. అరుமையான வாலிப பிள்ளைகளுக்காக ஒரு சில வார்த்தைகளை சொல்ல விரும்புகிறேன். యవనస్తులైన పిల్లల కొరకు నేను కొన్ని మాటలు ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. அதாவது இந்த வேதத்தை நாம் உயர்த்தின நிமித்தமாய் I was inspired to tell something. మనం ఇలాగా బైబిల్ని ఇలా ఎత్తి పెట్టుకుని మనం చెప్పిన దాన్ని బట్టి మీకు కొన్ని వాక్యములు చెప్పాలని ఒక ప్రోత్సహించబడ్డాను నేను. வேதத்தை ஃபார் எக்ஸாம்பிள் அந்த நாட்கள்ல ஃபார் எக்ஸாம்பிள் குழந்தைக்கு டாக்டர்கிட்ட அழைச்சிட்டு போயிருக்க நாட்கள்லாம் உண்டு. ఉదాహరణకి ఇప్పుడు పిల్లలకి ఏమైనా సమస్య వస్తే డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్తాము. டாக்டர்கிட்ட டோக்கன் வந்து 61வது டோக்கனா இருக்கும். అక్కడికి వెళ్ళగానే హాస్పిటల్లో మనకు ఒక టోకెన్ ఇస్తారు. 61 నెంబర్ అవ్వచ్చు. చైల్డ్ స్పెషలిస్ట్ నుండే టోకెన్ 40 அல்லது 60 இது மாதிரிலாம் டோக்கன்ஸ் இருக்கும். అక్కడ చిన్న పిల్లలు స్పెషలిస్టులు ఉంటారు. వాళ్ళు 40 60 ఏదో ఒక టోకెన్ నెంబర్ ఉంటది అక్కడ మనకి. குழந்தையை தூக்கிட்டு போயிருப்போம். మన పిల్లల్ని మనం అక్కడ తీసుకుని వెళ్తాం. என்னோட டர்ன் வர்றதுக்கு இன்னும் நான் வந்து ஐ ஹேவ் டு வெயிட் ஃபார் 1.5 hours 2 hours வெயிட் பண்ணணும். నా వంతు రావడానికి నేను గంటన్నర 2 గంటలు అలా వేచి ఉండవలసి వస్తుంది. அப்ப என்னுடைய பேக்ல ஒரு பைபிள் எப்பொழுதுமே இருக்கும். అప్పుడు ఎప్పుడు కూడా నా బ్యాగ్‌లో బైబిల్ ఉంటుంది. பொதுவா அங்க டயத்தை ఎంటర్‌టైన్ பண்றதுக்காக அங்க என்ன வச்சிருப்பாங்க அப்படின்னா టీవీ வச்சிருப்பாங்க. ఆ సమయాన్ని మనుషులకి కాలక్షేపంగా ఉండడానికి ఏం చేస్తారంటే అక్కడ ఒక టీవీ పెడతారు. அல்லது நியூஸ் பேப்பர் இருக்கும். లేకపోతే అక్కడ ఒక న్యూస్ పేపర్ ఉంటుంది. జనరల్లీ పీపుల్ దే స్పెండ్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్స్. కానీ చాలా వరకు మనుషులు ఏం చేస్తారంటే ఆ కార్యక్రమాలు చూడడానికి, టీవీలో చూడడానికి వాళ్ళు ఇష్టపడతారు. సినిమా సాంగ్స్ அல்லது మూవీస్ அது மாதிரிலாம் இருக்கும். సినిమాలు వస్తూ ఉంటాయి, సినిమా పాటలు వస్తూ ఉంటాయి అక్కడ. సో அந்த 1.5 hours 2 hours
Now I spent my time in reading word of God. ఆ గంటన్నర, 2 గంటలు దేవుని వాక్యం చదవటంలో నేను నా సమయం గడుపుతాను. அந்த நேரத்தை வேஸ்ட் பண்ணக்கூடாது நமக்கு. ఆ సమయాన్ని మనం వేస్ట్ చేయకూడదు. கிடைக்கிற நேரம் அது. అది మనకు దొరికిన సమయం. அல்லது ஒரு பாக்கெட்ல எப்பொழுதுமே ஒரு பாக்கெட் டைரி ஒண்ணு இருக்கும். பாக்கெட் பைபிள் இருக்கும். ఒక జేబులో ఎప్పుడు కూడా చిన్న బైబిల్ ఒకటి ఉండేది. சமயத்துல రేషన్ కடைలో లాంగ్ క్యూ இருக்கும். కొన్నిసార్లు రేషన్ షాప్‌కెళ్ళినప్పుడు చాలా పెద్ద క్యూ ఉంటదక్కడ. అర మణి నేరం, 1 మణి నేరం కూడా ఆகும். అది అరగంట, గంట టైం పడుతుంది. పాకెట్‌లో ஒரு పాకెట్ బైబిల్. పాకెట్‌లో ఉన్న పాకెట్ బైబిల్ తీసుకోండి. ఓన్లీ సామ్స్ అండ్ ప్రావర్బ్స్. అందులో కీర్తనలు, సామెతలే ఉంటుంది. ఓకే. என்னோட டர்ன் இன்னும் ஒரு 3/4 மணி நேரம் இருக்குன்னா, 3/4 மணி நேரத்துக்குள்ள எவ்வளோ ప్రావర్బ్స్ அல்லது సామ్స్ படிக்க முடியுமோ படிச்சிடுறது. నాది ఇంకా 3/4 గంట ఉంది నా సమయం రావడానికంటే, అంతలోపు నేను ఎన్ని వాక్యాలు భాగాలు చదవాలో అది చదువుతూ ఉండేవాడిని. ఓకే. ஒரு ట్రావెల్‌ல இருக்கோம். లేకపోతే ప్రయాణంలో ఉన్నామనుకోండి. 1 hour 2 hours ట్రావెల్స్‌ல இருக்கலாம். గంటన్నర, 2 గంటలు ప్రయాణ సమయం. ఓకే. ஒரு புக் ஜெரேமியா அப்படிங்கிற ஒரு புக்க முடிச்சிடுறது. అప్పుడు ఇర్మియా గ్రంథం తీసుకోవడం, ఆ గ్రంథం ముగించేయడం. అలా స్మాల్ ప్రాఫిట్స్ నుండి బుక్క முடிச்சிடுறது. చిన్న ప్రవక్తల గ్రంథాలు అవి ఉంటాయి కదా, వాటిని తీసుకుని వాటిని ముగించడం. సో இப்படி கிடைக்கிற நேரம் எல்லாம், கிடைக்கிற நேரத்தை எல்லாம் సమయం దొరికినప్పుడల్లా ఆఫ్టర్నూన్‌ல లంచ్ అవర్‌ல వర్క్ స్పాట్‌ல వర్క్ ప్లేస్‌ல మనం పనిచేసే స్థలముల్లో మధ్యాహ్నం భోజన సమయంలో பொதுவா என்னோட கூட இருக்கிறதான ஸ்டாஃப் எல்லாரும் ஏதாவது உலக கதையை பேசிட்டு இருப்பாங்க. నాతో ఉండే స్టాఫ్ అందరూ లోక సంబంధమైన కథలన్నీ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు, జరిగే విషయాలన్నీ. సో అది గాసిపింగ్ ఆర్ బ్యాక్ బైటింగ్ ఆర్ స్పీకింగ్ ఈవిల్. వాళ్ళ గురించి వీళ్ళు చెడు మాట్లాడుకోవడం, పుకార్లు చెప్పుకోవడం, లేకపోతే ఇంకోళ్ళ గురించి లేని మాటలు మాట్లాడుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. அதுல ஒரு 1/2 hour கிடைக்கும். అక్కడ ఒక అరగంట సమయం ఉంటుంది. அந்த 1/2 hourல ஏதாவது ஒரு காரியத்தை படிச்சுக்கிறது. నేను అరగంటలో ఏదో ఒకటి చదువుతూ ఉండేవాడిని. సో இப்படி கிடைக்கிற நேரத்தை எல்லாம் நாம் என்ன செய்யணும், தேவனுடைய வார்த்தையை நாம் ரிசர்வ் பண்ணி நான் உள்ளர வச்சுக்கணும். ఇలా సమయం దొరికినప్పుడల్లా ఏం చేయాలంటే, మన దేవుని వాక్యాన్ని మనం మన హృదయంలో భద్రం చేసుకుంటూ ఉండాలి. ఆ విధంగా సో బై దిస్ நாம் எதை காண்பிக்கிறோம் அப்படின்னா, లార్డ్ ఐ లవ్ యూ. దీని ద్వారా మనం ఏం చూపిస్తున్నాం అంటే, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చూపిస్తున్నాం. యువర్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ మై డిజైర్, మై డిలైట్ அப்படின்னு காண்பிக்கிறது. నీ వాక్యమే నా ఆనందము, నా ఆశ అని మనం చూపిస్తున్నాం. ఎస్, సంగీతకారన్ சொல்கிறது போல, కీర్తనకారుడు చెప్తున్నట్లుగా, கர்த்தருடைய வார்த்தையின் மேல் வாஞ்சியும் பசிதாகமா இருக்கிறது போல, నీ దేవుని వాక్యం ఎడల ఒక ఆశ దాహము నాకు ఉన్నాయి అని చెప్తున్నట్లుగా. జీసస్ నుடைய డేస్ல அவர் வீட்ல బైబిల్ கிடையாது. యేసు ప్రభు ఉన్నప్పుడు ఆయన ఇంట్లో బైబిల్ లేదు. அவர் சினகாக் தான் போனார். ఆయన అక్కడ దేవాలయానికి వెళ్ళేవాళ్ళు. அவரு அங்குள்ளதான சினகாக்ல அங்குள்ளதான లీడర్స్ మూలமா இந்த வேதத்துல ஸ்க்ரால் పుస్తకத்துல எடுத்து படிச்சிருந்திருப்பாరు. అక్కడ ఉన్న ఆ నాయకుల దగ్గర ఈ యొక్క గ్రంథపు చుట్టలు ఉండేవి. అవి తీసి దాంట్లో చదువుతూ ఉండేవాళ్ళు. ఎస్, கிடைக்கிற நேரத்தெல்லாம் பயன்படுத்தினால தான் தேவனுடைய வார்த்தையை உள்ளர ட்ரெஷரா வச்சிருந்தார். ఆ సమయం దొరికినప్పుడల్లా ఈ వింటూ తన హృదయంలో ఒక నిధి కింద ఆయన భద్రం చేసుకున్నారు. సో அந்த గాడ్స్ వర్డ్ மேல நமக்கு ஒரு డిలైట్ ఉండవணும். దేవుని వాక్యం మీద మనకు ఒక ఆనందం ఉండాలి. ఎస్, we love him. మనం ఆయన్ని ప్రేమిస్తున్నాము. సో அவர் நேசிக்கிறதுனால அவருடைய வார்த்தையை நாம் நேசிக்கிறோம். ఆయన ప్రేమిస్తున్నాము కాబట్టి ఆయన వాక్యాన్ని మనం ప్రేమిస్తున్నాం. ప్రసంగిக்கிறதுக்காக இல்ல, ఏదో ప్రసంగం చెప్పడానికి కాదు, அதுக்காக స్క్రిప్చర్స్ தேடுறது இல்ல, ఏదో వాక్యం చెప్పాలి కదా అని వాక్య భాగాలు తిరగేయడం కాదు. அந்த நாட்களில் நான் பிரசங்கிக்கிறதுக்காக நான் வார்த்தையை நான் தேடுறது கிடையாது. ఆ దినముల్లో నేను ప్రసంగాలు చెప్పడానికి దేవుని వాక్యం చదవలేదు. இன்னைக்கு now I am being tempted. ఈ దినము కూడా నేను ఈ సమయంలో కూడా శోధింపబడుతూ ఉంటాం. టుడే I am tempted. నేను ఈ దినమందు కూడా శోధింపబడ్డాను. இந்த வார்த்தையை பார்க்கும் பொழுது ஜனங்களுக்கு இது ப்ரீச் பண்ணணும்ங்கறதான ஸ்பிரிட் வருது. ఈ వాక్యాన్ని చూడగానే ఇది మనుషులకు బోధించాలి అనే ఒక ఆత్మ వస్తుంది. I hate it. దాన్ని నేను ద్వేషిస్తున్నాను. I fight a good fight. నేను దాంతో ఒక మంచి పోరాడుతున్నాను. No Lord. కాదు ప్రభువా. Not for preaching, not for teaching. ఇది బోధించడానికో లేకపోతే నేర్పించడానికో కాదు. I love this word. నేను దీన్ని ప్రేమిస్తున్నాను. என்னுடைய வாலிப நாட்களில் உம்முடைய வசனத்தை நேசித்தது போல இப்பயும் உம்முடைய వసనத்தை நேசிக்கட்டும் ఆండవర్. నా యవన కాలమందు నేను నీ వాక్యముని ఎలాగ ప్రేమించానో ఈ సమయమందు కూడా నేను ప్రేమిస్తున్నాను ప్రభువా. உம்முடைய வார்த்தையை நான் உம்முடைய வார்த்தை, నీ మాట ఇది, என் கண்களை திறந்தருளும். నా కన్నులను తెరవండి. இந்த 4 గాస్పెల్லே உம்முடைய గ్లోరీயை நான் பார்க்கணும். ఈ 4 సువార్తల్లో కూడా మీ మహిమను నేను చూడాలి. அந்த గ్లోరీకి ఒప్పా என்னை மாற்றுங்க. ఆ మహిమకు అనుగుణంగా నన్ను మార్చండి. ఎస్, அந்த thirst and hunger for God's word. దేవుని
దేవుని వాక్యం పట్ల ఆ విధమైన ఆకలి దప్పులు మనం కలిగి ఉండాలి. நாம் அவரை நேசிக்கிறபடினால், ఆయన్ని ప్రేమించిన దాన్ని బట్టి, அவருடைய వార్తயை நாம் நேசிக்கிறோம், ఆయన్ని ప్రేమిస్తున్నాము కాబట్టి, தியானிக்கிறோம். దా దాన్ని మనం ధ్యానిస్తున్నాం. సో இந்த காரியத்தை நாம் உயர்த்தும் பொழுது ஐ வாஸ் రిమైండెడ్ టు సే దీస్ థింగ్స్. దేవుని వాక్యం అది బైబిల్‌ని మనం ఇలాగ పైకి ఎత్తి పట్టుకున్నప్పుడు ఇవి చెప్పాలి అని నేను గుర్తు చేయబడ్డాను. நாம் సామ్ 73:25కి நாம் திரும்புவோம். కీర్తనలు 73:25 వైపే తిప్పుదాం. యాక్ట్స్ చాప్టర్ 13, యాక్ట్స్ 13. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము. డేవిడ్ குறித்து நாம் இங்க ஒரு வார்த்தை வாசிக்கிறோம். దావీదు గురించిన ఒక మాట ఇక్కడ మనం చదువుతున్నాం. యాక్ట్స్ చాప్టర్ 13 verse 36. 13:36 అపోస్తల కార్యములు 36 బ్రదర్. 36. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరుము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను గాని దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. தன்னுடைய having completed the work, God அவனுக்கு finish பண்ணத సెట్ பண்ணது எல்லாத்தையும் முடிச்சிட்டு தான் he slept ன்னு వాసిக்கிறோம். దావీదు తనకి నియమించబడిన సమస్తము, ఆయన సంకల్పించిన సమస్తము నెరవేర్చి ఆయన చనిపోయాడని మనం చదువుతున్నాం. நல்ல வார்த்தை, మంచి మాట. in his generation ఆయన తరములో God's னுடைய டாஸ்க் அவர் கம்ப்ளீட் பண்ணிட்டார். దేవుడు తనకి ఇచ్చిన పనిని ఆయన పూర్తి చేశారు. எஸ், இந்த வார்த்தை நம்ம ஒவ்வொருவருக்கும் சொல்லப்படணும். ఈ మాట మనందరి పట్ల కూడా చెప్పబడాలి. நம் ஒவ்வொருவரை குறித்தும் நம்முடைய காலத்தில் தேவனுடைய சித்தத்தின்படி அவரை நாம் சேவித்து நாம் நித்திரை அடைந்தோம் அப்படின்னு சொல்லப்படணும். మనందరి బట్టి కూడా దేవుడు సంకల్పం చొప్పున అది పూర్తి చేసి నిద్రించారు అని చెప్పబడాలి మనందరి చొప్పున కూడా. ஆனா அதுல ஒரு பெரிய ஒரு என்கரேஜ்மெண்ட் என்ன அப்படின்னா, ఇక్కడ గొప్ప ప్రోత్సహించే మాట ఏంటంటే, దావీదు எப்படிப்பட்ட మనుஷன் என்றால், దావీదు ఎటువంటి మనిషి అంటే தன்னுடைய வாழ்க்கையில such a transgression, such a presumption sin he did in his life. తన జీవితంలో ఎంతో దురాభిమానంతో కూడిన గొప్ప అతిక్రమమును చేశాడు ఆయన. బత్షెబాలిడத்தில் ஒரு பெரிய பாதகத்தை, ஒரு பெரிய பாவத்தை செய்தவன். బత్షెబతో చాలా పెద్ద పాపం చేశాడు ఆయన. அதை மறைப்பதற்காக ஒரு கொலையும் செய்தான். దాన్ని దాచిపెట్టడానికి, మరుగు చేయడానికి ఒక హత్య చేశాడు. such major two sins. పెద్ద పాపములు రెండు చేశాడు తను. one adultery and one murder. ఒకటి వ్యభిచారం, ఇంకోటి నరహత్య. அவ்வளவு பெரியதான காரியத்தை செய்த பின்னும் கூட, అంత గొప్ప పనులు, అంత గొప్ప పాపము చేసిన తర్వాత కూడా, இப்ப வேதம் இப்ப 36 verse என்ன சொல்லுது? இப்ப 36వ వచనం ఏం చెబుతుంది? దావీదు தன்னுடைய தேவனுடைய சித்தத்தின்படி செய்து முடித்தான். దావీదు దేవుని సంకల్పము చొప్పున చేశాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ ది లార్డ్. என்ன ஒரு என்கரேஜ்மெண்டான ஒரு வேர்ட் பாருங்க. ఎంత గొప్ప ఆదరించే మాటో ఇది చూడండి. நம்ம ஒவ்வொருத்தருக்கும் அது ஒரு சேலஞ்சிங்கான వర్స్. మనందరికీ ఇదెంతో సవాలు చేసే వాక్య భాగం. ప్రియమానవர்களே, கடந்த நாட்களில் நாம் எப்பேற்பட்ட பாவத்தில் விழுந்தோங்கிறது காரியம் கிடையாது. ప్రియమైన వారలారా, మన గతంలో ఎటువంటి పాపములు మనం జీవించాలనేది విషయం కాదు. இதற்கு మించి బియాండ్ దిస్ ఏதாவது సిన్ இருக்கான்னு கேட்டா, దీనికి మించి ఇంకా వేరే ఏదైనా పాపం ఉందా అని అడిగితే, விபச்சாரம், இன்னொன்னு கொலை. ఒకటి వ్యభిచారము, ఒకటి నరహత్య. அப்பேற்பட்டதான சீரியஸ் சின்ஸை கமிட் பண்ண டேவிட் தன்னுடைய லைஃப் సర్కిల్ முடிச்சிட்டாரு பாருங்க. ఇటువంటి ఘోరమైన పాపములు చేసిన దావీదు తన జీవితముని దేవుని సంకల్పం చొప్పున ముగించాడు చూడండి. ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం. நாம் இந்த வெர்ஸ்க்கு வருவோம். again we'll come back to Acts chapter 13. మరలా ఈ వాక్య భాగానికి వద్దాం తర్వాత. I want to show one verse from 1 Kings chapter 15. నేను ఒక వాక్య భాగాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. మొదటి రాజులు 15వ అధ్యాయం. 1 Kings chapter 15. మొదటి రాజులు 15వ అధ్యాయం. verse 5. 15:5. దావీదు నిమిత్తము అతని తర్వాత అతని కుమారుని నిలుపుటను, యెరూషలేము స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు 1 Kings chapter 15 5. chapter 15 verse 5. 5. 1 Kings 15:5. దావీదు నిమిత్తము అతని తర్వాత అతని కుమారుని నిలుపుటకును, యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతను ఉండనిచ్చెను. రెహబాము బ్రతికిన దినములన్నీయు అతనికిని యెరోబామునికిని యుద్ధము జరుగుచుండెను. That's one verse. ஏத்தியனாகிய உரியாவின் சங்கதி ஒன்று தவிர. In verse? That is in 4th verse, brother. Oh, 4th verse. Please read.
దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి యందు తప్ప తన జీవితములన్నీయు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలో దేని విషయమునందును తప్పిపోకుండెను. அதாவது இங்க ஒரு காரியத்தை தவிர அப்படின்னு வாசிக்கிறோம். ఈ ఒక్క విషయము తప్ప అని మనం ఇక్కడ చదువుతున్నాం. உரியாவுனுடைய சங்கதி ஒன்று தவிர அப்படின்னு வாசிக்கிறோம். హిత్తీయుడైన ఉరియా సంగతి తప్ప అని మనం చదువుతున్నాం. தான் கட்டளையிட்ட எல்லாவற்றையும் அவன் செய்து முடித்தான். యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకున్నాడు. அவன் கர்த்தருடைய பார்வைக்கு செம்மையானவைகளை செய்து வந்தான். యెహోవా తనకిచ్చిన ఆజ్ఞల్లో దేని విషయమందును తప్పిపోకుండా ఉన్నాడు. இங்க ஃபர்ஸ்ட் கிங்ஸ்ல என்ன வாசிக்கிறோம்? మొదటి రాజుల గ్రంథంలో ఏం చదువుతున్నాం మనం? அந்த உரியாவினுடைய சங்கதி ஒன்று தவிர அப்படின்னு வரும். హిత్తీయుడైన ఉరియా సంగతి ఒక్కటి తప్ప అని మనం చదువుతున్నాం. அப்படின்னா என்ன இருக்குன்னா ஒரு பிளாக் மார்க் அது. అంటే ఒక నల్ల చుక్క ఉందన్నమాట అక్కడ. எல்லாவற்றையும் செய்து முடித்தான். అంతా చేశాడు. பார்வைக்கு செம்மையானவைகளை செய்தான். இல்ல it was good in God's sight. అది మొత్తము దేవుని దృష్టికి అనుకూలముగా ఉండింది. ஆனா அந்த ஒரு காரியத்தை தவிர కానీ ఒక్క విషయం ఉంది తప్ప. அதை வாசிக்கும் பொழுது எவ்வளவு துக்கமா இருக்கு. అది చదివినప్పుడు ఎంత దుఃఖంగా ఉంటుంది చూడండి. எல்லாவற்றையும் கரெக்டா செய்து முடிச்சுட்டு அந்த ஒண்ணு மாத்திரம் ஒரு பிளாக் ஸ்பாட், ஒரு பிளாக் மார்க் இருக்கு அவன் மேல. అంత కరెక్ట్ గా చేసి ఒక్క విషయంలో మాత్రం ఒక నల్లటి మార్క్ చుక్క అక్కడ ఉందంటే కొంచెం కష్టంగా ఉంటుంది. அது ఎங்க இருக்கு அப்படின்னா అది ఎక్కడ ఉందంటే where we found అది మనం ఎక్కడ కనుగొన్నాము? 1 Kings chapter 15 verse 4. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనంలో. But in Acts chapter 13 కానీ అపోస్తల కార్యాలు 13వ అధ్యాయంలో అయితే verse 22 22వ వచనంలో அது நியூ கோவெனன்ட்க்கு வரும் பொழுது అది కొత్త నిబంధనకు వచ్చేసరికి Holy Spirit அதை எடுத்து அந்த காரியத்தை ரிமைண்ட் பண்ணவே இல்ல அந்த காரியத்தை. పరిశుద్ధాత్ముడు దాన్ని అసలు గుర్తుపెట్టుకోలేదు. What a glorious gospel. మనకి ఎంత మహిమకరమైన సువార్త ఉందో Yes, చూడండి. it was written in 1 Kings. అవును, మొదటి రాజుల గ్రంథంలో అది రాయబడింది. But you cannot find it in New Covenant. కానీ అది నూతన నిబంధనలో దాన్ని మనం కనుగొనం. Acts chapter 13 verse 22 లో వాసిக்கிறோம். అపోస్తల కార్యాలు 13:22లో మనం చదువుతున్నాం. Let's read. తర్వాత అతను తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీయు నెరవేర్చునని చెప్పి అతను గురించి సాక్ష్యం And ఇచ్చెను. a man after God's own heart அப்படின்னு ஒரு குட் டெஸ்டிமனி, ஒரு குட் கமெண்டேஷன் குறித்து நான் வாசிக்கிறோம். ఇక్కడ ఏమని రాయబడుతుందో, అతను నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారమైన మనుష్యుడు అని ఒక మంచి సాక్ష్యమును మనం ఇక్కడ చూస్తున్నాం. அங்க உரியாவின் சங்கதி ஏதாவது சொல்லப்பட்டிருக்கானா? ఇక్కడ ఉరియా గురించి ఏమన్నా ఇక్కడ రాయబడి ఉందా? நோ రాయబడలేదు. அதெல்லாம் சொல்லப்படவே இல்லை. అదేం రాయబడలేదు. ஒரே காரியம் என்ன மேன்மையா ஆண்டவர் சொல்றாரு அப்படின்னா, ఒకటే విషయం దేవుడు మెచ్చుకుంటూ రాస్తున్నారు. என் இருதயத்துக்கு ஏற்றவனாக நான் கண்டேன். అతను నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. அது அப்படிதான் தமிழ்லயும் இருக்கா? தெலுங்கு பைபிள்ல என் இருதயத்துக்கு ஏற்றவன். இல்ல பிரதர், ఇష్టానుసారుడే అవును, எனக்கு பிடிக்கும், అవును, எனக்கு பிடிச்சவன். பிடிச்சவன். பட் இன் மெசேஜ் டிரான்ஸ்லேஷன் we read like this. என்னுடைய ஹார்ட் டேவிட் ஹார்ட்டும் என் ஹார்ட் ஒண்ணா அடிக்குதுங்கறார். మెసేజ్ ట్రాన్స్లేషన్ బైబిల్లో అయితే దావీదు హృదయము నా హృదయము ఒకటిగా కలిసిపోయాయి అని రాయబడి ఉంది. பூமியில டேவிட் வாழ்ந்த நாட்களில் அவனுடைய ஹார்ட் பீட் எப்படி இருக்கு அப்படின்னா, దావీదు ఈ భూలోకంలో నివసించిన దినముల్లో ఆయన గుండె చప్పుడు ఏ విధంగా ఉందంటే, என்னுடைய ஹார்ட் பீட் எப்படி இருக்கோ அப்படிதான் டேவிட்னுடைய ஹார்ட் பீட் இருக்குங்கறார். దేవుడు ఏమంటున్నారంటే, నా హృదయ స్పందన ఎలాగుందో దావీదు హృదయం కూడా అలాగే స్పందిస్తుంది అని దేవుడు అంటున్నారు. ప్రైజ్ లార్డ్. என்ன గుడ్ టెస్టిమనీ. దేవునికి స్తోత్రం, ఎంత గొప్ప సాక్ష్యము. పరలోకத்தின் தேவன் அப்படியே பார்க்கறாரு. పరలోకం నుండి దేవుడు ఆ విధంగానే చూస్తున్నారు. సాల్ తల్లిటారు. సౌలుని పక్కకి తోసేశారు. இப்ப he looked for one man. ఇప్పుడు ఒక మనిషి కొరకు చూస్తున్నారు. ஒரு 17 years ஒரு యంగ్ మ్యాన్ డేవిడ్ பார்க்கறார். 17 సంవత్సరాల యవనుడైన దావీదుని చూశారు. அவனுடைய ஹார்ட் எப்படி பம்பிங், அவனுடைய ஹார்ட் எப்படி அடிக்குது அப்படினா, ஹார்ட் பீட்டிங் எப்படி இருக்கு அப்படினா, తన హృదయ స్పందన ఎలా ఉంది అంటే, గాడ్ அப்படினே இருக்கு அவனுக்கு. దేవుడు 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 అన్నట్లుగా తన God's glory, God's glory, God's glory, God's glory. దేవుని మహిమ, దేవుని మహిమ. అరుமையானவர்களே, ప్రియమైన వారలారా, நம்மளுடைய ஹார்ட் பீட் என்னவா இருக்கு? మన హృదయ స్పందన ఎలాగుంది? డియర్ సిస్టర్స్, உங்களுடைய ஹார்ட் பீட் என்னவா இருக்கு? ప్రియమైన సహోదరులు, మీ గుండె ఏ విధంగా కొట్టుకుంటుంది? இன்னைக்கு நிறைய பேருடைய ஹார்ட் பீட் இன்னைக்கு என்னவா இருக்கு அப்படினா, ఈ దినముల్లో అనేక మంది యొక్క గుండె ఏ విధంగా కొట్టుకుంటుందంటే, లప్ టప్ அப்படிங்கிறது మనీ 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 మనీ.
హృదయం ఎలా కొట్టుకుంటుంది? డబ్బు, 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 డబ్బు. நல்ல வார்த்தை. லப் டப் டப்பு டப்பு డబ్బు. తెలుగులో డబ్బు, డబ్బున డబ్బు. మనీ మనీ. మనీ. ఓకే డబ్బు ఆ! లబ్ డబ్ డబ్బు 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 డబ్బు, డబ్బు, డబ్బు అని కొట్టుకుంటుందన్నమాట. இன்னைக்கு அப்படிதான் இன்னைக்கு அநேகருடையது டப் 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 தான் மணிதான். అనేక మంది హృదయం ఆ విధంగానే ఈ కాలంలో ఉంటుంది. பட் டேவிட்டுடைய ஹார்ட் பீட் எப்படி இருந்துச்சு அப்படின்னா గానీ దావీదు హృదయం ఏ విధంగా కొట్టుకుంటుందంటే, గాడ్ దేవా, గాడ్స్ నేమ్, దేవుని పేరు, గాడ్స్ గ్లోరీ, దేవుని మహిమ, గాడ్స్ నేమ్ షుడ్ బి గ్లోరిఫైడ్. దేవుని నామం మహింపరచబడాలి. yes at the age of 17 itself అది 17 సంవత్సరాల వయస్సులోనే ஒரு கோலியாத் ஒரு பிலிஸ்டியன் கோலியாத் வர்றான். அவன் ఫిలిష్తీయుడు గొలియాతు వస్తున్నాడు. ஒரு uncircumcised this man, are you blaspheming God's name? సున్నతి లేని ఫిలిష్తీయుడైన ఈ మనుషుడు దేవుని నామమును అవమానపరుస్తాడా? see he had such a zeal at the age of 17. 17 సంవత్సరాల వయసులోనే దేవుని పట్ల అంత రోషం ఉంది తనకి. he had God's zeal for God's name. దేవుని నామమును కోరుకునే రోషము. praise the Lord. ప్రైజ్ ది లార్డ్. దేవుని பார்த்துட்டார். దేవుడు చూశారు అది. அருமையான வாலிப பிள்ளைகள், ప్రియమైన యవనస్తులారా, we need such Davids, young Davids in our midst. మన మధ్యలో అటువంటి యవనులైన దావీదులు కావాలి మనకి. அந்த ஹார்ட் பீட் அடிச்சுக்கிட்டே இருக்கணும். தேவனை போலவே தேவனுடைய என்னுடைய ஹார்ட் பீட் டேவிடோட ஹார்ட் பீட் ஒண்ணா இருக்கு. మన హృదయం కూడా అలా స్పందిస్తుంది. దేవుడు నా హృదయం ఎలా కొట్టుకుంటుందో దావీదు హృదయం కూడా అలాగే మా ఇద్దరు హృదయాలు ఒకేలాగా ఉన్నాయని దేవుడు చెప్తున్నారు. that's the message translation. that's the message translation. అది మెసేజ్ ట్రాన్స్లేషన్ బైబిల్ ఆ విధంగా ఉంది చూడండి. அது in some other translations இப்படி இருக்கு. என்னோட இருதயத்துக்கு பிடித்தவனாக நான் கண்டேன். కొన్ని ట్రాన్స్లేషన్లు అయితే నా హృదయానుసారైన మనుషుడు నేను కనుగొన్నాను. that's a beautiful beautiful verse, beautiful translation. అదెంతో అందమైన తర్జుమా. especially ஆந்திரால people எப்படி அதாவது யங்ஸ்டர்ஸ் ஐ ரியலி ஐ அப்ரிஷியேட் சச் பீப்புள்ஸ் நம்மளுடைய நல்ல ஒரு ஹார்ட் ஒர்க்கை நான் அப்ரிஷியேட் பண்றேன். నేను ఆంధ్రాలో యవనస్తుల్లో వాళ్ళు పడుతున్న వాళ్ళు కష్టించి పనిచేస్తున్నారు. వాళ్ళ కష్టాన్ని నేను ఎంతో మెచ్చుకుంటున్నాను. இன்னைக்கு இருக்கிற అన్ఎంప్లాయిడ్ మధ్యలో we should excel in our studies. ఇంకా నిరుద్యోగుల మధ్యలో మనము మన చదువుల్లో వర్ధిల్లే వారి కింద ఉండాలి. எஸ் நம்ம ஹார்ட் ஒர்க் பண்ணணும். మనం కష్టపడి పని చేయాలి. நல்ல பெட்டர் பிளேஸ்மெண்ட்டுக்கு நாம் போகணும். ఇంకా మంచి స్థితికి వెళ్ళాలి. இன்னும் மேல என்னென்ன நம்ம வாழ்க்கை நம்மளுடைய பெட்டர் பிளேஸ்மெண்ட்டுக்கு என்னென்ன செஞ்சுக்கணுமோ செஞ்சுக்கலாம். we should do. మనము ఇంకా మెరుగైన స్థితికి వెళ్ళడానికి ఏమేమి చేయాలో అదంతా మనం చేయాలి. బట్ அதுவே ஒரு worldly ambition நான் வச்சிரக்கூடாது. அது కానీ అదే ఒక లోక సంబంధమైన ఒక గురి కింద ఉండకూడదు. ஏதாவது சில worldly ambitions உள்ள கோல்ஸ் வச்சிர வேண்டியது. ఏదో ఒకటి లోక సంబంధమైన గురి ఒకటి పెట్టుకోవడం. இந்த எக்ஸாம் கிளியர் பண்ணிடணும், இந்த எக்ஸாம் கிளியர் பண்ணிடணும், இந்த எக்ஸாம் கிளியர் பண்ணிடணும். உள்ளார லேப்டாப் எப்படி அடிக்குது அப்படின்னா సెంట్రల్ యూపీఎస్సీ ఎగ్జామ్ ఒక ఎగ్జామ్ నేను పాస్ అవ్వాలి, నేను ఒక ఎగ్జామ్ పాస్ అవ్వాలనుకుని ఆ గుండె ఎలా విధంగా కొట్టుకుంటుందంటే గ్రూప్ 1 ఎగ్జామో లేకపోతే గ్రూప్ 2 ఎగ్జామో యూపీపీఎస్సీ ఎస్సీ ఎగ్జామ్ పాస్ అవ్వాలి అనుకోవడం. we should do. మనం చెయ్యాలి, செய்யணும், ఖచ్చితంగా చేయాలి. வீட்ல உட்கார்ந்துட்டு இருக்கலாம் முடியாது. ఇంట్లో అలా కూర్చొని ఉండకూడదు. இன்னைக்கு நிறைய காம்படிஷன்ஸ் இருக்கு. இன்னைக்கு ఈ దినముల్లో చాలా పోటీ ఉంటుంది. yes எல்லாம் நாம் செய்ய வேண்டியதா. ప్రతిదీ మనం చేయవలసిందే. but above all, కానీ దానికి మించి நம்மளுடைய ஹார்ட் பீட் என்னவா இருக்கு அப்படினா మన హృదయం ఏ విధంగా ఉండాలి అంటే, are you seeking his kingdom? ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నామా? do we love God's love நம்மளுடைய first place ఆ இருக்கா? దేవుని ప్రేమ మన జీవితంలో మొదటి స్థానంలో ఉందా? God's righteousness, God's அவருடைய glory ஃபர்ஸ்டா இருக்கா நமக்கு? దేవుని నీతి, ఆయన మహిమ మొదటి స్థానంలో ఉందా? yes அதுதான் டேவிட்னுடைய ஹார்ட்ல இருந்தது. అది దావీదు హృదయంలో ఉంది. அதுக்கு கீழ தான் நமக்கு எல்லாமே இருக்கணும். దాని కిందే మిగిలినవన్నీ ఉండాలి. అதான் Psalm 73:25. అదే కీర్తనలు 73:25. சிலர்லாம் இருக்காங்க, కొంతమంది ఉన్నారు, they have some selfish worldly ambitions. వాళ్ళకి ఎంతో స్వీయపూరితమైన స్వార్థముతో కూడిన లోక సంబంధమైన గురులు ఉంటాయి. selfish worldly ambitions. ఇంకా స్వార్థముతో కూడిన లోక సంబంధమైన లక్ష్యములు. హార్ట్ బీట్ என்ன అడిగితే వాళ్ళ హృదయం ఏ విధంగా కొట్టుకుంటుందంటే నీట్ 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 అది ఎప్పుడు నీట్ పరీక్ష, నీట్లో సీటు, నీట్ అని అనుకుంటూ ఉంటుంది. అల్లా நல்ல எக்ஸாம் பண்ணலாம், எல்லாம் கிளியர்ஸ் பண்ணலாம். మంచిదే, నీట్ రాయొచ్చు, నీట్ క్లియర్ చేయొచ్చు. బట్ அதுவா ஹார்ட் பீட்டா இருக்க கூடாது. కానీ అదే మన హృదయ స్పందన కింద ఉండకూడదు. God's glory, దేవుని మహిమ, God's kingdom, ఆయన రాజ్యము, partaking his divine nature, ఆయన దైవికమైన స్వభావంలో పాలు పొందుకోవడం, his perfect will, సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆయన చిత్తమును చేయటం. Old Testament David he completed
his task in his generation. పాత నిబంధనలో దావీదు తన యొక్క తరములో తనకి నియమించబడిన పని పూర్తి చేశాడు. Though he failed, though he disappointed God, తను ఓడిపోయిన దేవుణ్ణి నిరుత్సాహపరిచినా గానీ he completed. దాన్ని తన పరుగును ముగించాడు అతను. ஏன் அப்படின்னா அவனுடைய ஹார்ட்ல இருந்ததான ஒரே டிசைர். ఎందుకు అంటే తన హృదయంలో ఒకే ఒక ఆశ. What was his desire? ఆయన ఆశ ఏంటి? Okay, Psalm 27 verse 4. 27వ కీర్తన This was his secret. ఇది ఆయన రహస్యము. This was the secret for his success. దావీదు యొక్క సక్సెస్ కి రహస్యం ఇదే. Psalm 27 verse 4. కీర్తన 27 4వ అధ్యాయం 4వ వచనం. You please read. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అவ்வளவுதான். అదే. One thing I desire, that's all. నేను ఒక్కటే అడుగుతున్నాను. David nude desire only one desire da. ఒకటే ఒక ఆశ. Not two desires. రెండు ఆశలు లేవండి. అరుமையான సహోదరులు, ప్రియమైన సహోదరులారా, అరుமையான young boys and girls, ప్రియమైన యవనస్తులైన అమ్మాయిలు అబ్బాయిలు, நமக்கு ரெண்டு டிசைர்லாம் இருக்க கூடாது. మనకి రెండు ఆశలు ఉండకూడదు. சில சொல்லுவாங்க என்கிட்ட ஒன்னு 20 desires எல்லாம் கிடையாது அப்படின்னு. కొంతమంది నా దగ్గర ఏమో 20 ఆశలు ఏమి లేవండి. No, no, I have only two desires. నాకు రెండు ఆశలే ఉన్నాయి. No, 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 no. లేదు లేదు. David, he had only one desire, that's all. దావీదుకు ఒకే ఒక ఆశ. అదే அவர் தொடர்ந்து నాడినాர். దాన్ని పట్టుకునే నడుచుకుంటూ వెళ్ళాడు. அது என்ன ஒரே డిజైర్? ఏంటి ఒక ఆశ? ஆண்டவருடைய மகிமையை நான் பார்க்கணும். ప్రసన్నతను నేను చూడాలి. அவருடைய బ్యూటీ ఆఫ్ ద లార్డ్, ఆయన సౌందర్యమును నేను చూడాలి. அவருடைய అழகை, அவருடைய బ్యూటీ, அவருடைய గ్లోరీயை நான் பார்க்கணும். ఆయన మహిమను నేను చూడాలి, ఆయన సౌందర్యమును నేను చూడాలి. ఇదా என்னுடைய only desire. అదే నా ఆశ, ఒకటే ఆశ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. இப்படிப்பட்ட மனுஷர்கள் தன்னுடைய வாழ்க்கையை கரெக்டா போய் முடிச்சிருவாங்க. ఇటువంటి మనుషులు తన జీవితంలో కరెక్ట్ గా ముగిస్తారు. వాళ్ళు இடையில சச்ச ஃபெయిலியర్స్ இருந்தாலும் சரி, మధ్యలో ఎంతో ఓటములు ఉన్నా గానీ அவர்கள் సక్సెస్ఫుல்லா போய் முடிச்சிருவாங்க. వాళ్ళ జీవితంలో వాళ్ళు సంపూర్తి చేస్తారు చక్కగా. అరుமையானவர்களே, ప్రియమైన వారలారా, డేవిడ్ அவனுடைய வாழ்க்கையில தேவன் சாமுவேல் அவனை அனாயிண்ட் பண்ணியிருந்தார். సమూయేలు దావీదుని అభిషేకించాడు. నెక్స్ట్ కింగ్ నీదా அப்படின்ட்டு, నీవే తర్వాత రాజు అని చెప్పి. ஆனால் సాల్ இன்னும் పొజిషన్లో இருக்கார். కానీ సౌలు అప్పటికి ఇంకా అధికారంలో ఉన్నాడు. He lost the anointing of the spirit. దేవుని యొక్క అభిషేకం పోయింది, ఆత్మ అభిషేకం పోయింది. Even he was possessed with some evil spirits also. కొన్ని దురాత్మల చేత కూడా ఆయన బాధింపబడ్డాడు. But still he was in the position. కానీ ఇంకా ఆయన రాజుగానే ఉన్నాడు. David was anointed by Samuel prophet. ప్రవక్త అయిన సమూయేలు చేత దావీదు అభిషేకించబడ్డాడు. He was supposed to be the next king. తర్వాత రాజు ఆయనే. ஆனாலும் அவருடைய டிசைர் என்ன இல்ல அப்படின்னா, కానీ తన ఆశ ఏమి లేదంటే, நான் கிங்கா இருக்கணும், నేను రాజు అవ్వాలి, ஒரு கிங்டத்தை ஆளுகை செய்யணும், నేను ఒక రాజ్యం పరిపాలించాలి, ప్యాలెస్, పెద్ద భవనం ఉండాలి. నో నో నో, నథింగ్, నో డిజైర్ ఎట్ ఆల్. అటువంటి ఆశ లేదు. ஆண்டவரே உம்முடைய அழகை பார்க்கணும். తండ్రి నీ సౌందర్యం నేను చూడాలి. ஒரு அவருடைய வாழ்க்கையில ஒரு 1 or 2 opportunities கிடைச்சது. తన జీవితంలో 1-2 అవకాశములు దొరికినాయి తనకి. See 1 Samuel chapter 26. మొదటి సమూయేలు 26 అధ్యాయం వైపు. God tested David. దావీదుని దేవుడు పరీక్షించారు. Only desire, நான் தான் உன்னுடைய డిజైరా அல்ல వేరే ఏதாவது డిజైరాంగర్దుకాக. నేనే అతని ఆశ లేకపోతే తనకి వేరే ఆశ ఉందా అని తెలుసుకోవడానికి. మొదటి సమూయేలు chapter 26 26 అధ్యాయము. அபிஷாய் அவரோட கூட இருக்கிறவர் சொல்றாரு. verse 8లో వాసిக்கிறோம். తన దగ్గర ఉన్న తన సైనికుల్లో ఒకడు అభిషయ్ ఈ విధంగా చెప్తున్నాడు. 8వ వచనంలో మనం చదువుదాం. అప్పుడు అభిషయ్ దావీదుతో, దేవుడు ఈ దినమున శత్రువుని నీకు అప్పగించెను, కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటుతో ఒక్క పోటు పొడిచి నేను అతని భూమికి నాటివేతును, ఒక దెబ్బతోనే పరిష్కారము చేతుననగా. verse 9 and 10. 9-10. దావీదు, నీవతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపి నిర్దోషి అగుట ఎవరికి సాధ్యము? యెహోవా జీవము తోడు, యెహోవాయే అతన్ని మొత్తును. అతడు verse 10లో వాసిக்கிறோம். 10లో మనం చదువుతున్నాం. There are three things. You please read it carefully, listen. ఇది దయచేసి మీరు చదవండి, తర్వాత ఇది వినండి. verse 10. 10వ వచనం మనం చదివితే, యెహోవా జీవము తోడు, యెహోవాయే అతను మొత్తును, అతడు అపాయం వల్ల చచ్చును,
లేదా యుద్ధమునకు పోయి నశించును. See, there are three things here. ఇక్కడ 3 విషయాలున్నాయి. ஒன்று கர்த்தர் அவரை அடிக்கணும். దేవుడే అతను ముత్తుతారు. ఒకటి ஏதாவது ஒரு வியாதியை கொடுத்து அடிக்கலாம். ఏదో ఒక వ్యాధిని పంపించి తను ముత్తుతాడు. அல்லது దేవుడు. ஒரு வார்ல போய் வார் ஃபீல்డ్ல போய் அவர் மரிக்கலாம். లేదా ఒక యుద్ధానికి పోయి చనిపోతాడు. One more thing. ఇంకొకటి ఉంది. அவருடைய காலம் வந்து மரிக்கலாம். అతని సమయం వచ్చి ఆయన చనిపోవచ్చు. அவருடைய காலம் అతని సమయం వచ్చి முதிர் வயதுல மரிக்கிறார்னு வச்சுங்க. అంటే ఒక బాగా ముసలి వయసులో చనిపోవచ్చు. ఒక கிட்டத்தட்ட 120 ఇయర్స్ல సాల్ మరిக்கிறார்னு வச்சுங்க. అంటే ఉదాహరణకి 120 సంవత్సరాలకి సౌలు చనిపోయాడు అనుకుందాం. அப்ப யாருக்கு ராஜாவே ஆக முடியாது அப்படின்னா అప్పుడు అన్ని వృద్ధుడైపోయి చనిపోతే ఈయన రాజుగానే అవ్వడానికి అవ్వదు. దావీదు డేవిడ్ రాజాவே ஆக முடியாது. దావీదు రాజే అవ్వలేడు ఇంకా. அப்ப இதுல இருந்து என்ன தெரியுது அப்படின்னா నో డిజైర్ అట్ ఆల్. ఇందులో మనకేం తెలుస్తుంది అంటే అలాగా రాజు అవ్వాలనే ఆశ అతనికి లేదు. தன்னுடைய அபிஷாயிட்ட சொல்றாரு. అభిషేక్తో చెప్తున్నాడు. సి அவனை கொல்லாத. తెలుగులో అప్పుడు இல்ல బ్రదర్. என்ன அப்படி இல்லையா? ஓ என்ன போட்டிருக்கு? తెలుగులో గాడ్ విల్ గివ్ హిమ్ సమ్ డిసీజ్ ఆర్ సంథింగ్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ he will die in danger. ஒன்னு he will die in danger. Danger. He will die in war. war. next And the Lord only will give him send something sickness and he will. அவ்வளவுதான். అవును. ఓహో తమిళ్ బైబిల్ ரொம்ப అழகா இருக்கு. తమిళ బైబిల్‌లో అయితే ఆయన ముదు వయసు అంటే ఆయన పెద్ద ముసలివాడై తన వయసు తీరిన తర్వాత చనిపోవును అని రాయబడి ఉంది. తెలుగులో అయితే ఆ విధంగా లేదు. అదే அப்படி எழுதப்படல அப்படின்னா அது கொஞ்சம் தெளிவு விளக்கமாவே சொல்லிடுவோம். అది కొంచెం అందుకే మనం దాన్ని వివరంగా చెప్పాలి. కర్తర్ ఎనీ సిక్నెస్ ఆర్ సమ్ డేంజర్స్ లో సాగరదు. దేవుడు ఏదో ఒక వ్యాధినో లేకపోతే ఏదో ఒక అపాయమునో పంపించి చంపుతారు అతన్ని. వార్ ఫీల్డ్ లో సావరదు. లేదా రెండోది యుద్ధంలో చనిపోతాడు. రెండిటికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఈ రెండిట్లకి సాధ్యం అవుతుంది. ఓకే దెన్ వన్ మోర్ థింగ్. కానీ మూడోది ఇంకోటి ఉంది. அவருடைய ஹார்ட்ல உள்ளது ரிவீல் பண்றாரு. తన హృదయంలో ఉన్నది చెప్తున్నాడు దావీదు. ஒண்ணு அவருடைய ముదిర్ వయదు కాలத்தில் మరికటం, లేకపోతే ఆయన ముసలివాడైపోయి తన వయసు తీరిన తర్వాత చనిపోనివ్వు అని చెప్తున్నాడు. அப்படின்னா அபிஷேக் என்னவா இருந்திருக்கும் అంటే అప్పుడు అభిషేక్ ఏమనిపిస్తుంది చూడండి. దెన్ వెన్ విల్ యు బికమ్ కింగ్ మ్యాన్. అప్పుడు అభిషేక్ ఎలా అయితే నువ్వు రాజు ఎప్పుడు అవుతావయ్యా అనుకుని ఉంటాడు. ஒண்ணுமே இல்ல. దట్ మీన్స్ he had no desire at all. అంటే దావీదుకి రాజు అవ్వాలనే ఆశ లేదు. எனக்கு அது மேட்டரே கிடையாது. No, that's not matter at all. తనకి అది అసలు విషయమే కాదు. నా కాలத்துக்கு இப்படியே இருந்தாலும் சரி, నేను నా జీవిత కాలం అంతా ఇలా ఉన్నా సరే, நான் ஜனங்களை ஆளுகை செய்யணும், ரூல் பண்ணணும், నేను జనం మీద నేను పరిపాలన చేయాలి. అరుமையானவர்களே, ஒரு காலம் we should not have that desire. ప్రియమైన వారలారా, మనకి ఎప్పుడు కూడా అటువంటి ఆశ ఉండకూడదు. இன்னைக்கு இருக்கக்கூடியதான வெளியில உள்ளதான pastors, இன்னைக்கு இருக்கக்கூடிய Christian workers, Christian pastors, I'm sorry to say this, they are ruling the people, they are bullies. ఈ దినముల్లో బయట ఉన్న పాస్టర్లు, క్రైస్తవ సేవ చేసే వాళ్ళందరూ ఇదే పని చేస్తున్నారు. వాళ్ళని పరిపాలించే విధంగా వాళ్ళ మీద రాజ్యపాలన చేస్తున్నట్లుగా ఉన్నారు. Yes, I want to rule அப்படின்னு నేను పరిపాలన చేయాలి అనుకుంటున్నారు. ஒரு మనుషனுக்கு no desire at all. కానీ ఇక్కడ దావీదుకి అయితే ఆశే లేదు. Now again we will come back. మరలా ఈ వాక్య భాగానికి వద్దాం మనం. I want to show one verse. నేను ఒక వాక్య భాగాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. Passage from Judges chapter 9. న్యాయాధిపతులు 9వ అధ్యాయం నుంచి నేను మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను. Judges న్యాయాధిపతులు 9. 9వ అధ్యాయము. Judges chapter 9. న్యాయాధిపతులు 9వ అధ్యాయము. இந்த passage இந்த ஒரு parable சொல்றது யார் அப்படின்னா, ఈ యొక్క ఉపమానం చెప్పేది ఎవరు అంటే గిడియోనుடைய సన్ சொல்ற వార్త. గిద్యోను కుమారుడు చెప్తున్నాడు. గిడియోనుடைய సన్ சொல்றதான ஒரு parable அது. గిద్యోను కుమారుడు చెప్తున్న ఒక ఉపమానం ఇది. From verse 8 ல இருந்து நான் వాసిக்கிறோம். 8వ వచనం నుంచి మనం చదువుదాం. ఓకే. చెట్లు తమ మీద రాజుని ఒకని అభిషేకించుకున్న వల్లని మనస్సు కలిగి బయలుదేరి మమ్మను ఏలుమని ఒలివ చెట్టు నడుగ్గా, ఒలివ చెట్టు దేవునిని, விருட்சங்கள் எல்லாம் ஃபாரஸ்ட் உள்ளதான எல்லா வுட்ஸ் எல்லாம் சேர்ந்து தங்களுக்கு ஒரு ராஜாவை ஏற்படுத்தும்படிக்கு போனாங்க. ఇక్కడ ఈ ఉపమానం ఏంటంటే, ఒక అడవిలో చెట్లన్నీ కలిపి
ఒక రాజుని నియమించుకోవడానికి ఎళ్ళినాయంట. First olive tree ட்ட போறாங்க. ఫస్ట్ ఒలివ చెట్టు దగ్గరికెళ్ళింది. Olive tree ட்ட கேக்குறாங்க. ఒలివ చెట్టు దగ్గరికెళ్ళి ఆ, మమ్మల్ని ఏలుమని ఒలివ చెట్టునడగగా, ఆ, ఒలివ చెట్టు ఆ. దేవునిని మానవుల్ని దేని వలన నరులను సన్మానించుదురో ఆ నా తైలము నీక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. ஓகே. Olive tree என்ன சொன்னுச்சு? ఇప్పుడు ఈ ఒలివ చెట్టు ఏమంది? Olive tree ல இருந்து we get olive oil. ఆ ఒలివ చెట్టు దగ్గర నుంచి ఒలివ నూనె వస్తుంది మనకి. Okay. And olive oil, ఒలివ నూనె. for example, for healing purpose. అది ఏదో గాయముల్ని మాన్పడానికి ఉపయోగపడుతుంది. In Luke 10 ல நான் வாசிக்கிறோம். ஒரு good Samaritan குறித்து வாசிக்கிறோம். లూకా సువార్త 10వ అధ్యాయంలో మంచి సమరయుడి కథలో మనం దాన్ని చూస్తున్నాం. அங்க ஒரு காயப்பட்டதான ஒரு ஜூவ அந்த சமாரிட்டன் தன்னுடைய எண்ணெயை வார்த்தான்னு வாசிக்கிறோம். అక్కడ గాయపరచబడిన ఆ యూదునికి ఆ సమరయుడు అక్కడ నూనె పోసి గాయములు కట్టాడు అని మనం చదువుతున్నాం. ఓకే. இந்த ஆலிவ் ட்ரீ என்ன சொல்லுதுன்னா, ఈ యొక్క ఒలివ చెట్టు ఏం చెప్తుందంటే, அவங்க எல்லாரும் ఇన్విటేషన్ கொடுக்குறாங்க. యు ప్లీజ్ కమ్ అండ్ బి ఎ కింగ్ ఫర్ us அப்படின்னு. అందరూ వెళ్ళి చెట్లన్నీ వెళ్ళి ఒలివ చెట్టుని అడుగుతున్నాయి, దయచేసి వచ్చి మా మీద రాజుగా ఉండు అని. ఆలివ్ ట్రీ னுடைய స్పిరిట్ என்ன அப்படின்னா, ఈ ఒలివ చెట్టు యొక్క ఆత్మ ఏంటంటే, ప్లీజ్ లీవ్ మీ అలోన్. వచ్చి ఇలా దండం పెట్టి దయచేసి నన్ను విడిచిపెట్టండి. ఐ డోంట్ వాంట్ టు రూల్. ఐ డోంట్ వాంట్ బి ద కింగ్. నేను పరిపాలించాలనుకోవట్లేదు, నేను రాజుగా ఉండాలని నేను అనుకోవట్లేదు. ఐ హావ్ నో డిజైర్ అట్ ఆల్. నాకు ఆశ లేదు. ఐ డోంట్ వాంట్ బి ఎ కింగ్. నేను రాజుగా ఉండాలనుకోవట్లేదు. నో, లేదు. మై డ్యూటీ నా పని ఏంటంటే గివింగ్ ఆలివ్ ఆయిల్. నేను నూనె ఇవ్వటమే నా పని. సో దట్ ఐ వాంట్ టు హీల్ ద పీపుల్. కాబట్టి ఆ విధంగా నూనె ఇచ్చి మనుషులు నేను స్వస్థపరచాలనుకుంటున్నాను. Is there ministry for all people in our church? సంఘములో ప్రతి ఒక్కరికి పరిచర్య ఉందా? You need not be the king. నువ్వు రాజు అవ్వక్కర్లేదు. You need not be the leader. నువ్వు నాయకుడు అవ్వక్కర్లేదు. But God has given us all ministry. కానీ దేవుడు ప్రతి ఒక్కరికి పరిచర్యను ఇచ్చారు. Yes, you can heal the people. నువ్వు మనుషులను స్వస్థపరచొచ్చు. By your soothing tongue. నీ యొక్క మంచి మాటల చేత. By your gracious words. నీ యొక్క మంచి జాలితో కూడిన మాటలను బట్టి, దయతో కూడిన మాటలను బట్టి మనుషుల్ని స్వస్థపరచొచ్చు. Yes, సండే நிறைய people వరాంగ. ఆదివారం చాలా మంది మనుషులు వస్తారు. వీక్లీ డేస్ లే how many sisters and brothers been affected by Satan's temptations. ఈ వారం అంతట్లో ఎంతమంది సహోదరులు సహోదరులు సతేని యొక్క దాడుల చేత ఎంతో గాయపరచబడి ఉంటారు. హస్బెండ్ బాధించబడ్డవారు, భర్త చేత బాధింపబడిన వారు ఉంటారు. పిల్లల బాధించబడ్డవారు, పిల్లల చేత బాధింపబడిన వారు ఉంటారు. ఇన్లా ఉన్నాళ్ళు బాధించబడ్డవారు, అత్తమామల చేత బాధింపబడిన వారు ఉంటారు. వర్క్ స్పాట్ లో ఉన్నదాని ప్రశ్నలు, పని దగ్గర ఉన్న సమస్యలతో బాధింపబడిన వారు ఉంటారు. wounded injured hurted people they may come. ఎంతో మంది గాయపరచబడి ఇలాగా దెబ్బలతో ఉన్న వాళ్ళు ఎంతో మంది వస్తారు. We need ఆలివ్ ఆయిల్ తేవ నమకు. మనకి ఆ సమయంలో ఈ ఒలివ నూనె అవసరమై ఉంది. ఎందుకు? టు హీల్. ఎందుకంటే వాటిని స్వస్థపరచడానికి. By your behaviors, by your attitudes, by your words, we have to heal the people. మీ వైఖరి చేత, మీ మాటల చేత మనుషుల్ని మీరు స్వస్థపరిచే వారి కింద ఉండాలి. అదేనా పని చిన్న ఆలివ్. నో, I don't have desire. ఒలివ చెట్టు ఏముందంటే, అమ్మా మీకు దండం, నేను రాజుగా ఉండను. I won't come. నేను రాను అనేసి. Okay, then next they all move that. తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? Verse 10. 10వ వచనం. అప్పుడు చెట్లు నీ వచ్చి మమ్మల్ని ఏలుమని అంజూరపు చెట్టును అడగగా, ఫిగ్ ట్రీ, అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి, ఓకే, అంజూరపు చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములు నేను ఈక మానుదినా అని వాటితో అనెను. అది రిఫ్యూజ్ பண்ணிடுச்சு. అది కూడా తిరస్కరించింది అంజూరపు చెట్టు కూడా. ఫిగ్ ట్రీ என்ன சொல்லிடுச்சு? అంజూరపు చెట్టు ఏముందంటే, no brother, please leave me alone. అది కూడా ఇలా దండం పెట్టేసేది, సహోదరుడా లేదు నన్ను విడిచిపెట్టండి. I don't want to rule. నేను పరిపాలించాలనుకోవట్లేదు. My business, my duty is to give forth fruit. నా పని ఏంటంటే నేను మంచి ఫలములు ఇవ్వటం. Good fruits. మంచి ఫలములు ఇవ్వటం. Goodness, kindness, మంచితనము, జాలి. Yes, all. Is there ministry? For all we have ministry. పరిచర్య ఉందంటే ప్రతి ఒక్కరికి పరిచర్య ఉంది. Giving forth good fruits. మంచి ఫలములు ఇవ్వటం. Good fruits. మంచి ఫలములు. For example, ఉదాహరణకి in Acts chapter, during the time of apostles' time, అపోస్తల కార్యాల్లో అపోస్తల కాలమందు there was one poor sister. అక్కడ ఒక సహోదరి, ఎంతో పేదరాలైన ఒక స్త్రీ ఉంది. Sister Durga. ఒక పేదరాలైన ఒక విధవరాలు స్త్రీ ఉంది, తబితా అని. What did he do? What did she do? ఆవిడ ఏం చేస్తుంది?
She had only one ஒரு ஊசி தான் வச்சிருந்தா. ఒక సూది మాత్రమే ఆవిడ దగ్గర ఉంది. அவ்வளவுதான். ஒண்ணும் இல்ல அவர்ட்ட கையில. ఆవిడ దగ్గర ఏమీ లేదు. ஒரு ஊசி, ஒரு நூல் அவ்வளவுதான். ఒక సూది, ఒక దారం. அவ்வளவுதான். நிறைய செய்வா அவ. దాంతో ఆవిడ ఏదో చేసేది. அதெல்லாம் எடுத்து கொண்டு போய் விடோஸ்க்கெல்லாம் கொண்டு போய் கொடுப்பா. ఏదో చేసి ఎళ్లి అక్కడున్న విధవరాళ్ళకి ఇచ్చేది. That is good fruits. అది మంచి ఫలములు. Is there ministry? పరిచర్య ఉందా? Yes, we can do ministry. మనం పరిచర్య చేయొచ్చు. By doing good. మనం మంచి చేయడం ద్వారా. యార్ పూర్ పీపుల్ యారుங்கிறத. ఎవరైనా పేదవారు ఉన్నప్పుడు. పూర్ యంగ్ పీపుల్. యంగ్ చిల్డ్రన్. ఇంకా పేదవారైన యవన కాలపు పిల్లలు ఉన్నారు, అబ్బాయిలు ఉంటారు. మழை కాలத்துல நல்ல కోల్డ్ సీజన్ல వింటర్ సీజన్ல அவங்களுக்கு போர்த்திக்கிறதுக்கு ஒண்ணு இருக்காது. వాళ్ళు వర్షాకాలంలో కానీ ఈ చలికాలంలో కానీ వాళ్ళు వేసుకోవడానికి ధరించడానికి ఏమి ఉండవు. దొరకాలు என்ன செய்வாள் அப்படின்னா அது ஊசி நூலால ஏதாவது ஒண்ணு நெய்வா. తబిత ఏం చేస్తుందంటే అవి అలాగా చేతులతో దాన్ని నేచి అలాగిచ్చేది. ఇన్ హిడెన్ వే. అది ఎవరికి కనిపించకుండా రహస్యముగా. ఆవిడ మరిత పొழுது విడోస్ ఎல்லாம் வந்திருந்தாங்கன்னு வாசிக்கிறோம். ఆవిడ చనిపోయినప్పుడు అక్కడ ఉన్న విధవరాలు అందరూ వచ్చి ఏడుస్తున్నారని రాయబడి ఉంది. ఆవిడ கொடுத்த அந்த వస్త్రங்கள் எல்லாம் கொடுத்து అழுదాர்கள் వాసిக்கிறோம். వాళ్ళు ఆమె ఇచ్చిన బట్టలన్నీ చూపించి ఏడుస్తున్నారు అని అక్కడ రాయబడి ఉంది. దిస్ ఇస్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫిగ్ ట్రీ. ఇది మన అంజూరపు చెట్టు యొక్క పరిచర్య. నాట్ రూలింగ్ పీపుల్. పరిపాలన చేయడం కాదు. yes మినిస్ట్రీ ఆఫ్ ఫిగ్ ట్రీ. ఇక్కడ అంజూరపు చెట్టు యొక్క పరిచర్య ఇది. yes again they all moved to. దాని తర్వాత okay verse 13. 13వ వచనం మనం చూద్దాం. గ్రేప్స్ ద్రాక్ష చెడిట పోనాను. తర్వాత 12వ వచనము. ఆ తర్వాత చెట్లు నీ వచ్చి మమ్మల్ని ఏలుమని ద్రాక్షవల్లిని అడగగా, ద్రాక్షవల్లి నేను దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్ష రసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో చెప్పాను. ప్లీజ్ లీవ్ మీ అలోన్. ఈ ద్రాక్ష చెట్టు కూడా I will take this responsibility. లేదు నన్ను విడిచిపెట్టండి, నేను ఈ బాధ్యత తీసుకోను. Please leave me. నన్ను విడిచిపెట్టండి. My duty. నా పని ఏంటంటే giving forth my wine. నేను ద్రాక్ష రసమును ఇవ్వడమే నా పని. జనங்களை మహిళ పண்றது. నేను మనుషుల్ని సంతోషపెట్టినట్లుగా. జనங்களை మహిళ பண்ணுவது. నేను దేవుని సంతోషపెట్టినట్లుగా జనங்களை encourage பண்றது. మనుషుల్ని అంటే మానవుల్ని నేను ప్రోత్సహించేటట్లుగా. దిస్ ఇస్ ద మినిస్ట్రీ ఫర్ గ్రేప్స్. ఇది ద్రాక్షవల్లికి ఉన్న పరిచర్య. నో ఐ డోంట్ వాంట్ దిస్. నాకు ఇది అక్కర్లేదు, నేను రాను. ఓకే ఫైనల్లీ దే ఆల్ వెంట్ టు. ఆఖరికి ఎన్ని ఎక్కడికి వెళ్ళినాయండి? see verse 14 and 15. 14-15లో చూస్తాం. అప్పుడు చెట్లన్నీ వెరీ ఇంపార్టెంట్ వర్స్. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట, వినండి. అప్పుడు చెట్లన్నీ నీ వచ్చి మమ్మల్ని ఏలుమని ముండ్ల పొద యొద్దగా మనవి చేయగా. ముట్చెడి. ముండ్ల పొద. ముట్పుదర ముట్చెడి. ముండ్ల పొద. அது அதனுடைய ஹைட்டே இவ்வளவுதான் இருக்கும். ముండ్ల పొద ఎంత ఉంటదండి? ఇంత ఉంటది. ఇவ்வளவுதான் హైట్. ఇంతే ఉంటది. అది అది என்ன சொல்லுது அப்படின்னா అది ఏమంటుందో చూడండి ఇక్కడ. ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొని కోరిన ఎడల రండి, నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పాను. ఓ என்ன சொல்லுது பாருங்க. ఇది చూడండి ఏం చెప్తుందో చూడండి. ఓ you all come to me to make me as a king. మీరందరూ నన్ను రాజుగా చేయడానికి నా దగ్గరకు వచ్చారా? yeah I am worthy for it. నేను దానికి అర్హుణ్ణే. I want to say one thing for you all. నేను మీ అందరికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. if I am your king means నేనే మీ రాజునంటే you should be under my authority. మీరందరూ నా అధికారం కింద ఉండాలి. I will rule. నేను పరిపాలిస్తాను. if you don't submit to my authority, నా అధికారానికి మీరు లోబడలేదా, I will finish you. నేను మిమ్మల్ని ముగించేస్తాను ఇంకంతే. see the spirit. చూడండి ఆత్మ చూడండి. அதுக்கு ஒரு நிழலா இருக்கு. దానికి నీడ ఒకటి ఉంది. మళ్ళీ ఇక్కడ இருக்கிறதே இவ்வளவுதான் இருக்கு. ఉండటమే ఇంత ఉంది. இதுக்கு ஒரு நிழலா இருக்கு. మళ్ళీ దానికి ఒక నీడ. அந்த you must all come to my authority. మీరందరూ నా నీడ దగ్గరికి రావాలంటే నా అధికారం కిందకి రావాలి అంటుంది చూడండి. இல்லனா என்னிடத்துல இருந்து అగ్ని புறப்படும். లేదంటే నాలోంచి అగ్ని బయలుదేరి వస్తుంది. ఓ గాడ్. చూడండి అయ్యో. அப்ப யாருக்கு இந்த డిజైర్ இருக்கும்? ఈ ఆశ ఎవరికి ఉంటది? రూలింగ్ పరిపాలించాలి అనే ఆశ. I should rule over the people. నేను మనుషుల్ని పరిపాలించాలి. I should exercise authority over the people. మనుషుల మీద అధికారం చెలాయించాలి. இந்த ஸ்பிரிட் யார்ட்ட இருக்குன்னா முள்ளுட்ட தான் இருக்கும். ఈ ఆత్మ ఎవరి దగ్గర ఉంటది? ముళ్ళు దగ్గర ఉంటది. అత్తిట இருக்காது. ఫిగ్ట இருக்காது. ఇది అంజూరపు చెట్టు దగ్గర ఉండదు. గ్రేప్ట இருக்காது. ద్రాక్ష చెట్టు దగ్గర ఆలివ్ట இருக்காது. ఇది ఒలివ చెట్టు దగ్గర ఉండదు. ఇది యారుడే క్యారెక్టర్. ఇది ఎవరి నేచర్? ఈవిల్ నేచర్. ఇది ఎవరి స్వభావము? ఇది ముండ్ల స్వభావం. ఇది இப்படிதான் బిగినింగ్ లో కింగ్ సాల్ எப்படி இருந்தார் அப்படின்னா, ఆరంభంలో సౌలు ఏ విధంగా ఉన్నాడు అంటే
He had no desire at all to become a king. రాజు అవ్వాలని ఆశే లేదు తనకసలు. அவனை ராஜாவாக்கணும்னு நினைச்சாங்க. అతను రాజుగా చేయాలని అనుకున్నారు. நோ నో 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 சொல்லிட்டு ఓడి పోయి ఒളിஞ்சிட்டான். లేదు 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 రాజును అని చెప్పి వెనక్కి పరిగెత్తుకుని వెళ్ళిపోయి అక్కడ దాక్కున్నాడు. Actually they couldn't find Saul where he was. ఎక్కడ దాక్కున్నాడో కనుక్కోలేకపోయారు సౌలుని. దేవుని ஒரு காரியத்தை சொல்லி வெளிப்படுத்தி சாul கொண்டு வந்தாங்க. దేవుడు ఒక విషయం చెప్పి సౌలు ఎక్కడ ఉన్నాడో చెప్పి అప్పుడు సౌలుని బయటికి తీసుకొచ్చారు. Yes, this was his beginning. అది ఆయన ఆరంభం. When he was humble in his eyes, own eyes. తన సొంత కళ్ళలో తన కంట్లో తన దాసుడుగా దీనుడిగా ఉన్నప్పుడు he didn't have that spirit to rule the people. పరిపాలించాలని ఆశ లేకుండా ఉన్నాడు అప్పుడు. After 2 years 2 సంవత్సరముల తర్వాత finished. అయిపోయిందండి. His humility gone. తన యొక్క దీనత్వం పోయింది. He became proud. గర్విష్ఠుడైపోయాడు. He became a thorn. ముండైపోయాడు. என்ன ஆயிடுச்சு அப்படினா ఏమైందంటే தன்னுடைய அத்தாரிட்டி கீழ இருக்கிற కింగ్ పీపుల్ எல்லாரையும் టార్చర్ பண்ண ఆరంభించాడు. తన అధికారం కింద ఉన్న ప్రతి ఒక్కరిని హింసించడం మొదలుపెట్టాడు. వాంటెడ్ టు కిల్ డేవిడ్ ఆల్సో. దావీదును కూడా చంపాలనుకున్నాడు. సో అర్మియానూరులే ప్రియమైన వారలారా, இப்படிப்பட்ட డిజైర్ நமக்கு ஒரு காலம் நமக்கு இருக்க கூடாது. ఇటువంటి ఆశ ఒక్కసారి కూడా మనకు ఉండకూడదు. ఈవెన్ ఇన్ ద ఫ్యామిలీలో కూడా, కుటుంబంలో కూడా, నా ఒక హస్బెండ్, నేను భర్తని, as I am the head of the home, as I am the leader of the home, you must submit to my authority. ఈ గృహమునకు పెద్దగా ఒక నాయకుడిగా నీవు నా అధికారమునకు లోబడి ఉండాలి అనే ఆత్మ మంచిది కాదు. That's not a good spirit. అది మంచి ఆత్మ కాదు. It's a spirit of thorn. అది ముండ్ల ఆత్మ. வெறும் அத்தாரிட்டி மட்டும் எக்ஸசைஸ் பண்றது, కేవలం అధికారాన్ని మాత్రమే చెలాయించడం. நாம் அத்தாரிட்டி எப்படி நாம் கொடுக்கல காண்பிக்கணும் அப்படினா, అధికారాన్ని మనం ఎలా చూపించాలంటే జీవన நாம் கொடுக்கணும். మన యొక్క జీవితంలో జీవించి చూపించాలి. நாம் எல்லாரும் సర్వెంట్ లీడర్స్. మన అందరము సేవకులమైన నాయకులం. జీసస్ நம்முடைய ఎగ్జాంపుల్. యేసే మన మాదిరి. ఓకే, డేవిడ్ அவனுக்கு அந்த స్పిరిటే கிடையாது. దావీదుకి రాజు అవ్వాలని ఆశ లేదు. నో డిజైర్ ఎట్ ఆల్. అసలు ఆశ లేదు తనకి. అగైన్ విల్ turn back to Psalm 27. మరలా 27వ కీర్తన వైపు తిప్పుదాం. Psalm 27 కీర్తనలు 27 verse 4. 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని వెతుకుచున్నాను. ఎత్తన వర్షం ఆనాலும் సరే எனக்கு మ్యాటరే கிடையாது அப்படிటా. ఎన్ని సంవత్సరములైనా గానీ నేను రాజును అవ్వడానికి నాకు సమస్య లేదు అంటున్నాడు. He proved that he had no desire. ఆయనకి అలా ఆశ లేదు అని తను నిరూపించాడు. Psalm 27 verse 4. కీర్తనలు 27 4వ వచనము. One thing he desired. ఒక్క వరము నేను కోరుకుంటున్నాను. God, no other desire in his life. అదే దేవుడు కావాలని ఆశ తప్ప తన జీవితంలో వేరే ఆశే లేదు. For such people God has granted 2 promises. అటువంటి వారికి దేవుడు 2 వాగ్దానాలను ఇస్తున్నారు. Yes, யாரெல்லாம் கர்த்தரை மாத்திரம் தங்களுடைய வாழ்க்கையில డిజైరా கொண்டிருக்கிறார்களோ, ఎవరెవరైతే దేవుణ్ణి మాత్రమే వారి జీవితంలో ఒక ఆశగా కోరుకుంటున్నారో அவர்களுக்கு God has granted 2 promises. వారికి దేవుడు 2 వాగ్దానాలను ఇస్తున్నారు. See, the verse 5 and 6 are the 2 promises. అది 5వ వచనము 6వ వచనమే దేవుడిచ్చే వాగ్దానాలు. Verse 5 and 6. 27 5 6. What's the first promise? మొదటి వాగ్దానం ఏంటి? Please read. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో ఉన్న దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. దేవుని அவர்களே such people will be lifted up அப்படின்னு వాసిக்கிறோம். దేవుడు అటువంటి వారిని పైకి లేవనెత్తుతారు అని మనం చదువుతున్నాం. ఎందుకు? దేనికి? troubles and evils whatever it may be. ఆపత్కాలంలో ఏ కష్టం వచ్చినా, ఏదైనా కానీ, ఏదొచ్చినా దేవుని அவர்களை உயர்த்துவார். దేవుడు అటువంటి వారిని పైకి లేవనెత్తారు. எந்த தீங்கும் அவர்களை என்ன செய்ய முடியாது. ఏ కీడు కూడా ఆయన్ని ఏమి చేయలేదు. దేవుని కూడార మறைவில் வைத்து ஒளித்துக் கொள்வார். ఎందుకంటే దేవుడు ఆయనతో ఉండి ఆయన అలా దాస్తారు. Oh, what a wonderful promise. ఎంత గొప్ప వాగ్దానం అది. எப்படி ஜோசப் தேவன் தம்முடைய கூடார மறைவில் வைத்து மறைத்துக் கொண்டார். జోసెఫ్, ఓల్డ్ టెస్టమెంట్ జోసెఫ్. పాత నిబంధనలో ఉన్న యోసేపుని దేవుడు ఏ విధంగా తన చుట్టూ ఒక గుడారం లాగా ఉంచి మాటుని ఎలా దాచారో, పోతిఫారుடைய மனைவியினுடைய அந்த ஸ்னாருக்கு தேவன் கூடார மறைவில் வைத்து ஒளித்துக் கொண்டார். పోతిఫర్ భార్య అనే ఆ యొక్క శోధనలో దేవుడు ఒక గుడారముగా ఉండి ఆయన ఎలాగ దాచారు. నిశ్చయమా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ప్రామిస్. అది వాగ్దానం. అది నాట్ ఫర్ ఆల్. అది అందరికి కాదు. I have Lord only one desire on this earth. அப்படி சொல்லுகிற people க்கு உண்டான promise அது. ప్రభువా, ఈ భూమి మీద నాకు ఒకే ఒక ఆశ, అది నీవే
అని చెప్పే మనుషులకి ఇవ్వబడిన వాగ్దానం. ஒண்ணு, தீங்கு நாளில் அவர்கள் விழாதபடிக்கு தேவன் உயர்த்துவார். ఆపత్కాలములో ఆయన మనల్ని విడిచిపెట్టకుండా ఆయన మనల్ని దాస్తారు. డేవిడ్ లైఫ్‌లో దావీదు జీవితంలో one point of time ఒకానొక సమయంలో he lost the desire. ఆ ఆశను తను పోగొట్టుకున్నాడు. Yes. అవును. when he was in prosperous condition. తను వర్ధిల్లుతున్న సమయంలో అడ్వర్సిటీలో నలర్దారు. అతను కష్టములో ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడ్డాడు బాగా. స్పిరిచువల్ కానీ తను అభివృద్ధి చెంది he lost the desire. అభివృద్ధి పొందిన తర్వాత ఆశ పోయింది. What happened? ఏమైంది? Then verse 5, that promise, it will not work out. అప్పుడు 5వ వచనము ఆ వాగ్దానం అప్పుడు పనిచేయదు. Yes, it won't work out. ఆ వాగ్దానం పనిచేయదు అప్పుడు. தேவன் காத்து கொள்ள முடியவில்லை. దేవుడు ఆయన కాపాడడానికి అవ్వలేదు, దాయడానికి అవ్వలేదు. బత్షెబాలుடைய పాపంలో విழுந்தான். బత్షెబాతో ఉన్న పాపంలో తను పడిపోయాడు. What was the reason? కారణం ఏంటి? Yes, Psalm 27:4 నిజమాలే. ఎందుకంటే 27:4 వచనము తన జీవితంలో అప్పుడు నిజంగా లేదు కాబట్టి. அது அவனுடைய வாழ்க்கையில ஒரு ஃபெயிலியர் அந்த டைம்ல. తన జీవితంలో అప్పుడు తను తప్పిపోయిన సందర్భం అది. అర్మయానవరులే, we should be always beware of this prosperity. ఈ యొక్క అభివృద్ధి మనకి దొరుకుతున్న కొలది మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ సామ్యుయల్ இருந்த డేవిడ్ వేరే, సెకండ్ సామ్యుయల్ இருந்த డేవిడ్ వేరే. మొదటి సమయాల గ్రంథంలో ఉన్న దావీదు ఒక రకంగా ఉన్నాడు, రెండో సమయంలో ఉన్న దావీదు వేరే రకంగా ఉన్నాడు. அந்த நாட்கள்ல full adversities. ఆ దినముల్లో ఎప్పుడు కష్టముల ద్వారా వెళుతున్నాడు. He went through hardships and trials and afflictions. ఎంతో శోధనల ద్వారా ఇంకా శ్రమల ద్వారా వెళుతున్నాడు ఆ సమయంలో. దేవునే సార్ందిర్దార్, దేవుని మీదే ఆనుకున్నాడు. Lord, you are alone my desire, you are alone my desire. ప్రభువా నీవే నా ఆశ, నీవు మాత్రమే నా ఆశ అంటున్నాడు. When we come to the second Samuel, he became the king. రెండో సమయాలకు వచ్చేసరికి తన రాజు అయిన తర్వాత, when he was in a prosperous situations, తను ఎంతో వర్ధిల్లిన సమయంలో, yes, he lost the vision. ఆ యొక్క దృష్టిని పోగొట్టుకున్నాడు తను. That's all, finished. అంతే, అయిపోయింది. And the verse chapter 5 verse 5 ఉల్ల ప్రామిస్ నెరవేరలేదు. అప్పుడు అందుకనే ఈ 5వ వచనంలో ఉన్న వాగ్దానం తన జీవితంలో నెరవేరలేదు. అప్పుడు he fell down into the pit. ఆయన గోతులోకి పడిపోయాడు అలా. So these are all for our instructions. ఇవన్నీ మన హెచ్చరికల కొరకు రాయబడి ఉన్నాయి. Okay, one more promise. ఇంకొక వాగ్దానం verse 6, 6వ వచనంలో, ఎన్ తలై you please read. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. yes, న్యూ covenant లో நம்மளுடைய enemy Satan. కొత్త నిబంధనలో మన శత్రువు ఎవరు? సైతాను. yes, శత్రువులకు మేలాగా ఉయర్తపడం. శత్రువుల కంటే ఎత్తుగా ఆయన మన తలను ఎత్తుతారు. verse 5, 5వ వచనము, தீங்குக்கு மேலாக உயர்த்தப்படும். ఆయన ఒక ఆపత్కాలం అంటే ఒక శ్రమకి ఎక్కువగా, కానీ శ్రమ కంటే ఎక్కువగా మనం హెచ్చిస్తారు. நாம் verse 5 லயும் வாசிக்கிறோம், verse 6 லயும் வாசிக்கிறோம். 5లోను మనం చదువుతున్నాం, 6లోను చదువుతున్నాం. என்னை உயர்த்துவார், ఆయన నన్ను పైకి లేవనెత్తుతారు. தீங்குக்கு என்னை உயர்த்துவார். ఆయన కీడు కంటే పైగా నన్ను లేవనెత్తుతారు. verse 6, శత్రువులకు మేలాగా என்னை உயர்த்துவார். శత్రువు కంటే ఎక్కువగా ఆయన తలెత్తుతారు. we can bring Satan under our feet. మన సైతాన్ని మన కాలు క్రిందకి తీసుకొస్తాం. such a wonderful promises for God has given. అటువంటి అద్భుతమైన వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చారు. to whom? ఎవరికి? கர்த்தரே நம்மளுடைய டிசைரா இருப்பார். దేవుడే తన ఆశగా పెట్టుకున్న వారికి. అర్మయానవరులే, ప్రియమైన వారు, நம்மளுடைய பிள்ளைகளுக்காக நம்ம என்ன ஜெபம் பண்ணலாம்? మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేయాలి. yes, we all, நமக்கு எல்லாருக்கும் நம்மளுடைய பிள்ளைகள் உண்டு. మనందరికి పిల్లలు ఉన్నారు. నా பிள்ளைகளுக்காக நம்ம என்ன ஜெபம் பண்ணலாம்? మన పిల్లల కొరకు మనం ఏం ప్రార్థన చేస్తున్నాం? yes, రెండు ప్రామిస్ இருக்கு, రెండు వాగ్దానాలు ఉన్నాయి. ఒకటి, தீங்குக்கு மேலாக தேவன் உயர்த்துவார். కీడుకు పైగా దేవుడు మనల్ని పైకి లేవనెత్తుతారు. நம்முடைய பிள்ளைகள் இந்த பூமியில உள்ள எந்த தீங்குலயும் அவர்கள் சிக்கிடக்கூடாது. మన పిల్లలు భూమి మీద ఉన్న ఎటువంటి కీడులో కూడా చిక్కుకోకూడదు. yes, అవును. ఆపోజిట్ సెక్స్ నాలయో, అబ్బాయిలు ఆకర్షణలోనో, இல்ல உண்டான மீடியா பிரச்சனைனாலயோ, లేకపోతే ఇప్పుడున్న కరప్టెడ్ ఫ్రెండ్స్ నాలయో, చెడ్డ స్నేహితుల ద్వారానో, చెడ్డ మీడియా ద్వారానో, లవ్ ఆఫ్ మనీ నాలయో, ధనాపేక్ష ద్వారానో, இதுல எந்த தீங்குலையும் நம்மளுடைய பிள்ளைகள் விழாதபடிக்கு தேவன் தம்முடைய கூடாரத்தில் வைத்து பாதுகாப்பார். ఏ కీడులోనూ మన పిల్లలు చిక్కుకోకుండాన్నట్లుగా దేవుడు తన గుడారములో దాస్తారు. one more promise. ఇంకొక వాగ్దానం, தேவன் సాతానుకు మేలాக దేవుడు సైతానుని ఉయర్తువార్. సైతాను కంటే ఎక్కువగా దేవుడు మన పిల్లల్ని లేవనెత్తుతారు. సాతాனை நம்மளுடைய பிள்ளைகள் ஜெயம் கொள்ள முடியும். సైతాన్ని మన పిల్లలు జయించగలరు. our children can bring Satan under the feet. మన పిల్లలు సైతాన్ని వాళ్ళ పాదముల క్రిందకి తీసుకురాగలరు. wonderful two promises. ఎంత అద్భుతమైన రెండు వాగ్దానాలు ఇవి. for those who have the only desire in the on this earth.
ఈ భూమి మీద ఒకే ఆశ కలిగి ఉన్న వారికి, Lord, I have only one desire. ప్రభువా నాకు ఒకే ఒక ఆశ ఉంది. அப்ப நம்ம பிள்ளைகளுக்காக நம்ம என்ன ஜெபம் பண்ணுவோம்? అప్పుడు మన పిల్లల వరకు మనం ఏం ప్రార్థన చేయాలి? தகப்பனே, உம்மை தவிர என்னுடைய பிள்ளைகளுக்கு வேற டிசைர் இருக்கக்கூடாது ஆண்டவரே. ప్రభువా మీరు తప్ప మా పిల్లలకి వేరే ఆశ ఉండకూడదు ప్రభువా. நம்மளுடைய பிள்ளைகளை குறித்து நமக்கும் இந்த டிசைர் இருக்கணும். మన పిల్లల గురించి కూడా మనకు ఆ ఆశ ఉండాలి. நீரே என்னுடைய பிள்ளைகளுக்கு டிசைரா இருங்க. ప్రభువా నీవే నా పిల్లలకు ఒక ఆశ అయి ఉండాలి. என்னுடைய ஃபேமிலி நீங்க டிசைரா இருங்க. నా కుటుంబానికి నీవే ఒక ఆశ అయి ఉండాలి. కాస్ మేల, పణతు మేల, హానర్, ఎర్త్లీ సీకింగ్, కింగ్, నో డిజైర్ అట్ ఆల్. డబ్బు మీద, లేకపోతే ఘనత మీద, ఈ లోక సంబంధమైన గొప్ప మీద, దేని మీద కూడా ఆశ ఉండకూడదు. సచ్ పీపుల్ అలోన్ కెన్ ఫినిష్ ద రేస్. అటువంటి వారు మాత్రమే వారి జీవిత పరుగును ముగించగలరు. జస్ట్ లైక్ డేవిడ్. దావీదు వలె. దో దేర్ వాస్ ఫెయిలియర్ ఇన్ హిస్ లైఫ్. దాని జీవితంలో ఒక ఓటమి ఉన్నప్పటికి కూడా హి అకాంప్లిష్డ్. తను ముగించగలిగాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో దట్ వాస్ హిస్ సీక్రెట్. అది ఆయన రహస్యము. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ పితావే మే తుదిக்கிறோம். పరిశుద్ధుడైన తండ్రి నేను స్తుతిస్తున్నాను. என்னுடைய வாழ்க்கையில எங்கள் ஒவ்வொருடைய வாழ்க்கையிலும் ప్రభువా నా జీవితంలోను, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలోను உம்மை தவிர வேற ஒரு டிசைர் எங்களுக்கு இல்லாமல் இருக்கட்டும். నీవు తప్ప ఇంకా వేరే ఆశ ఏమీ లేకుండా చేయండి ప్రభువా. మనీ குறித்தோ, డబ్బు గురించో, లైఫ్ లో లగ్జరీ అండ్ కంఫర్ట్ குறித்தோ, వాళ్ళ జీవితంలో సౌఖ్యములు సుఖముల కొరకు எதுவும் எங்களுக்கு டிசைரா இருக்க வேண்டும். ఏది ఒక ఆశ కింద ఉండకుండా చేయండి. நீரே எங்களுடைய டிசைரா இருங்க. నీవే మా ఆశ ప్రభువా. எங்களுடைய பிள்ளைகளுக்கு நீர் மாத்திரமே டிசைரா இருங்க. మా పిల్లలకు కూడా నీవు మాత్రమే ఒక ఆశగా ఉండేటట్లుగా చేయండి. సెల్ఫిష్ వరల్డ్లీ అంబిషన్స్ గోల్స్ இருக்க வேண்டாம் ఆండవర్. స్వార్థపూరితమైన ఈ లోక సంబంధమైన ఆశలు లక్ష్యములు అన్నిటిలో తీసివేయండి ప్రభువా. நீர் மாத்திரமே இப்படி பிள்ளைகளுக்கு டிசைரா இரும். నీవు మాత్రమే మా పిల్లల ఆశగా ఉండండి. கிருபையாயிரும், இரக்கமாயிரும். ప్రభువా మా మీద కృప చూపించండి, కనికరమును చూపించండి. எங்களை எல்லா தீங்குக்கும் பாவத்துக்கும் శత్రువుకు మేలాగా எங்களை ఉయర్తువీరాக. ప్రతి కీడుకి పాపమునికి శత్రువునికి అంటే హెచ్చుగా మమ్మల్ని లేవనెత్తండి ప్రభువా. యేసు నామములో పితావే. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.